ఆత్మ ప్రణామాలు. హ్మ్. మరి మనం లైట్ వర్కర్స్ టీవీ ద్వారా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం కదండీ! మరి ఈ చక్కటి జ్ఞానాన్ని అందరికి అందించాలంటే లైట్ వర్కర్స్ టీవీలోని ప్రతి ఒక్క వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. థాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మరి 8 డేస్ చక్కటి ప్రోగ్రామ్ మనకు అందించడానికి మన ముందుకు వచ్చేసారు రవిశంకర్ గారు హైదరాబాద్ నుంచి. సెల్ఫ్ లవ్ జర్నీ హీల్ యువర్ సెల్ఫ్. మరి ఇంత అద్భుతమైన జ్ఞానం కదండీ! మరి ఇందులో భాగంగా ఈరోజు డే 1 లోకొచ్చేసాం. మరి డే 1లో సంబంధం అనేది 2 ఆత్మల యొక్క ఉన్న సంబంధము. నా ఆలోచనలు, మాటలు, చర్యలు ఇవన్నీ నా సృష్టే. ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలంటారు కదండీ! అందులో భాగంగా ఈరోజు అద్భుతమైన జ్ఞానాన్ని మనకందించడానికి విచ్చేశారు. వెల్కమ్ టు యూ రవిశంకర్ గారు. ఓవర్ టు యూ సర్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. సో ఈ సెల్ఫ్ లవ్ ఆర్ హీల్ యువర్ సెల్ఫ్ అనే టాపిక్ ఏదైతే ఉందో, సో ఇదంతా కూడా ప్రాక్టికల్ వేలో మనం ఈ క్లాసెస్ లో చూడబోతున్నాం. అండ్ ఇందులో ఫస్ట్ థింగ్ ఏదైతే రిలేషన్షిప్. సో రిలేషన్షిప్ అంటే మనం ఏదైతే ఒక నేమ్ ఇస్తున్నాం, ఒక లేబుల్ చేస్తున్నాం, ఏమని పేరెంట్ చైల్డ్ అని, హస్బెండ్ వైఫ్, ఫ్రెండ్, రిలేటివ్, ఇలా మనం లేబుల్స్ ఉంటాయి. కానీ యాక్చువల్గా రిలేషన్ అంటే ఏంటంటే రిలేషన్ బిట్వీన్ టూ సోల్స్. మనం ఒక సోల్ అనుకుంటే ఇంకొకరి సోల్ మధ్యన ఉన్న ఈ కనెక్షన్ ని మనం రిలేషన్షిప్ అంటున్నాం. ఈ రిలేషన్షిప్ లో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే థాట్ ని, ఏదైతే ఎనర్జీ, ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్, అవి కూడా ఎనర్జీని మనం ఎక్స్చేంజ్ చేస్తున్నాం. సో నార్మల్గా మనం బయట నుంచి మాట్లాడే వర్డ్స్ కావచ్చు, మన యొక్క బిహేవియర్ కావచ్చు, ఇవన్నీ కూడా రియల్గా మన రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేయవు. ఏదైతే మనం రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేయడం మనకి ఏం చేస్తామో, మంచిగా మాట్లాడుతూ ఉంటాం, మంచిగా బిహేవ్ చేస్తూ ఉంటాము, అండ్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. యాక్చువల్గా ఒక రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ అవ్వాలి అని అనుకుంటే వాళ్ళ గురించి మనం పాజిటివ్ థాట్ని రిలీజ్ చేయాలి. ఈ థాట్ అంటే ఏంటి? ఒక ఎనర్జీ. మనం ఎప్పుడైతే ఇక్కడ ఒక థాట్ ని రిలీజ్ చేస్తున్నామో, మనం ఎవ్వరి గురించి అయినా సరే, వాళ్ళు ఎక్కడున్నా, అమెరికాలో ఉన్నా ఎక్కడున్నా సరే, మనం ఒక థాట్ ని రిలీజ్ చేసాము అని అంటే అది ఒక ఎనర్జీ ఫామ్ గా ఆ పర్సన్ కి రీచ్ అవుతుంది. ఎలా అయితే మనం ఒక ఎస్ఎంఎస్ పర్టికులర్ గా ఒక పర్సన్ నెంబర్ కి సెండ్ చేస్తే ఆ పర్సన్ కి ఎలా అయితే రీచ్ అవుతుందో, ఇన్ ద సేమ్ వే మనం ఒక థాట్ ఒక పర్సన్ గురించి ఆలోచిస్తున్నాము అని అంటే ఆ పర్సన్ కి అది రీచ్ అవుతూ ఉంటుంది. సో దీనికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏంటి సార్, అదే నిజంగానేనా? ఒకసారి మీరే కొన్నిసార్లు ఒకరి గురించి ఆలోచించగానే వాళ్ళు మీకు కాల్ చేస్తారు. నేను నీ గురించి ఇప్పుడు ఆలోచించాను, నీ గురించి నేను అనుకుంటున్నాను, నీ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అని అంటూ ఉంటారు. ఎందుకు అలా అవుతుంది? అంటే మన థాట్ ఎంత స్ట్రాంగ్, ఎంత పాజిటివ్ ఉంటే ఆ పర్సన్కి ఇమ్మీడియట్గా రీచ్ అవుతుంది. అండ్ ఈవెన్ నార్మల్ థాట్ కావచ్చు, నెగిటివ్ థాట్ కావచ్చు, ఏదైనా సరే మనం ఒకటి క్రియేట్ చేసాము అని అంటే అదొక ఎనర్జీ. ఎనర్జీ అనేది క్రియేట్ అయ్యింది అని అంటే ఆటోమేటిక్గా అది ఆ పర్సన్కి చేరుతుంది. అలానే మనం చాలా వరకు రిలేషన్షిప్ చూస్తూ ఉంటాం. ఏమవుతుంది, వాళ్ళు చూడడానికి ఎక్స్టర్నల్ గా సూపర్ గా ఉంటారు, వాళ్ళు మాటలు వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, మంచి కపుల్ అని అంటూ ఉంటారు. కానీ కొంత టైంకి వచ్చేసరికి డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సో ఎందుకు అక్కడ? సో వాళ్ళు చూడడానికి మూవీస్ తీసుకెళ్తున్నారు, బిహేవియర్, వర్డ్స్ అంతా కూడా బాగున్నాయి. కానీ ఏదైతే ఎనర్జీ, ఏదైతే థాట్ నెక్స్ట్ పర్సన్ గురించి మాట్లాడుకుంటున్నామో, రిలీజ్ చేస్తున్నామో, ఆ థాట్ అనేది రిలీజ్ అయ్యి బయట నుంచి మనం యూజ్ చేసే వర్డ్స్, మనం చేసే బిహేవియర్, మనం ఇచ్చే గిఫ్ట్స్ అనేవి ఆ రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేయలేవు. ఏదైతే ఇక్కడ ఆలోచిస్తున్నామో అది మీ అత్తయ్య గారు కావచ్చు, మామయ్య గారు కావచ్చు, వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా సరే మనం వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నాము, ఏ థాట్ని మనం రిలీజ్ చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్. ఒక సోల్కి సోల్కి మధ్యన ఉన్న రిలేషన్ ఏంటంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ, ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్. సో మనం ఎంత బ్యూటిఫుల్గా ఆలోచిస్తామో అంత బ్యూటిఫుల్ లైఫ్ అనేది ఉంటుంది. సో జస్ట్ మనం ఒకరి గురించి నెగిటివ్గా
థాట్ వచ్చిందంటే వెంటనే దాన్ని అవేర్నెస్తో చేంజ్ చేసుకోవడం, చేంజ్ చేసి వాళ్ళకి ఒక మంచి పాజిటివ్ మెసేజ్ని సెండ్ చేయడం. మనం ఎలా అయితే ఒక పర్సన్కి మీరు 100 టైమ్స్ నెగిటివ్ మెసేజ్ పెట్టి ఒకసారి పాజిటివ్ మెసేజ్ పెట్టుకుంటే ఆ పర్సన్ దాన్ని తీసుకోగలుగుతాడు? చెప్పండి. అలానే మీ బాస్తో మీరు మాట్లాడాలి. మీరు స్టార్ట్ అయ్యారు ఇంటి దగ్గర నుంచి, ఇంట్లో ఆలోచించారు, ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆలోచించారు, ఆఫీస్లో ఆలోచించారు, వెళ్ళే 5 నిమిషాల ముందు కూడా ఆలోచిస్తున్నారు. బాస్ క్యాబిన్కి వెళ్ళి బాస్తో మాట్లాడేటప్పుడు బాగానే మాట్లాడుతున్నాం, మీ వర్డ్స్ మీ బిహేవియర్ అంతా కూడా బాగుంది. కానీ ఇప్పుడు వరకు మీరు రిలీజ్ చేసిన థాట్స్ ఏంటి? కంప్లీట్గా నెగిటివ్. ఆ 5 మినిట్స్ బాస్ దగ్గర ఉండేటప్పుడు మాత్రమే ఆ 5 మినిట్స్ కొంచెం పాజిటివ్గా మాట్లాడడానికి ప్రయత్నించారు, కేర్ఫుల్గా మాట్లాడారు. సో అప్పుడు మీ బాస్కి మీకు మధ్యన ఉన్న రిలేషన్ అనేది స్ట్రాంగ్గా ఉండదు. ఎందుకు? మీరు ఇప్పుడు వరకు ఇంటి దగ్గర నుంచి వచ్చి క్యాబిన్కి వెళ్ళేంత వరకు మీరు ఏవైతే ఆలోచించారో, ఏవైతే థాట్స్ రిలీజ్ చేశారో నెగిటివ్వి, అవన్నీ కూడా వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి అండ్ మీ రిలేషన్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. మనం ఒకరి గురించి నెగిటివ్ థాట్ ఎప్పుడైతే రిలీజ్ చేశామో ఆటోమేటిక్గా ఆ పర్సన్కి అవి రీచ్ అయ్యి ఆ పర్సన్ కూడా ఇప్పటి వరకు పాజిటివ్గా ఆలోచించిన వ్యక్తి నెగిటివ్గా ఆలోచించడం స్టార్ట్ అవుతుంది. ఆ పర్సన్ కూడా తెలియదు, ఓకే నాకు నేను ఆ థాట్ని రిలీజ్ చేశానని. అన్అవేర్గా ఆ పర్సన్ కూడా నెగిటివ్ థాట్ అనేది క్రియేట్ అయ్యి ఆ పర్సన్ నుంచి మళ్ళీ నాకు నెగిటివ్ రేడియేట్ అవుతూ మళ్ళీ నా నుంచి ఆ పర్సన్కి నెగిటివ్ రేడియేట్ అవుతూ ఇలా కాంబినేషన్గా ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ అనేది, నెగిటివ్ థాట్ ప్రాసెస్ అనేది క్రియేట్ అయ్యి రిలేషన్షిప్ అనేది డిస్టెన్స్గా అయిపోతూ ఉంటుంది. మీరే అబ్జర్వ్ చేయండి, మీ లైఫ్లో మీరు ఒక పర్సన్ గురించి కంప్లీట్గా ఆలోచించడం వేరు, వాళ్ళ గురించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు బిహేవ్ చేయడం అనేది వేరుగా ఉంటుంది. సో ఎప్పుడైతే అలా వేరుగా ఉంటుందో కంప్లీట్గా మీ మధ్యన రిలేషన్ అనేది అంత స్ట్రాంగ్గా ఉండదు. రైట్? సో కాబట్టి ఒక్కసారి ఏదైనా ఒక సిచ్యువేషన్ తీసుకోండి, జస్ట్ ఒక ప్రాక్టికల్ చేద్దాం. ఇప్పుడు ఎవరైనా ఒక పర్సన్ ఒక సిచ్యువేషన్ని తీసుకోండి, ఓకే? సో వాళ్ళ గురించి మీరు, ఓకే, ఒక పాజిటివ్ థాట్ ఇప్పటి వరకు వాళ్ళ గురించి నెగిటివ్గా ఎక్స్ప్రెస్ చేశారు అనుకుందాం, కానీ ఇప్పుడు ఒక పాజిటివ్ థాట్ని వాళ్ళ గురించి ఎక్స్ప్రెస్ చేయండి, ఒక పాజిటివ్ థాట్ని రిలీజ్ చేయండి ఒక్క పర్సన్ గురించి. సో ఫస్ట్ ఇక్కడ మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నామో, ప్రాక్టీస్ చేస్తున్నామో, రైట్, ఆ థాట్ ప్రాసెస్ని కంప్లీట్గా ఇదేమవుతుంది, మనకి ఒక హ్యాబిట్గా మారిపోతుంది. రైట్? సో కొంతమంది అనుకుంటారు, సార్ నాకు కోపం వచ్చేస్తుంది వెంటనే, లేదు నేను ఏదైనా వర్డ్స్ నాకు ఆటోమేటిక్గా వాళ్ళతో నేను మంచిగానే మాట్లాడాలనుకుంటున్నాను, కానీ తొందరలో ఒక మాట అనేసాను సార్, కోపం వచ్చేసింది సంథింగ్ ఇలా, ఇవేంటి ఆటోమేటిక్ జరిగిపోతున్నాయి. సో ఇక్కడ ఏంటంటే మనం చిన్న చిన్న వాటికే మనం అక్కడ స్టేబుల్గా ఉండలేకపోతున్నాం, అంటే మనలో ఇన్నర్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో అది వీక్ అయిపోతుంది. సో మనం బయటన జరిగే ఎక్స్టర్నల్ థింగ్స్ ఏవైనా ఉన్నాయి అని అనుకుంటే వాటికి మనం రియాక్ట్ అవుతున్నాము అని అంటే ఇన్నర్ స్ట్రెంగ్త్ అనేది తక్కువ ఉంది. చాలా మంది లైఫ్ చూడండి, వాళ్ళకి ప్రాబ్లమ్స్ సేమ్, మనకి ప్రాబ్లమ్స్ సేమ్, కానీ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాటిని హ్యాండిల్ చేస్తున్నారు, హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. సో కొంతమందికి వచ్చేసరికి ఏమవుతుంది, ప్రాబ్లమ్స్ సిమిలర్ ప్రాబ్లమ్సే, స్టిల్ అన్హ్యాపీగా ఉన్నారు. తేడా ఎక్కడ ఏంటి? ఆలోచన, థాట్. ఒక్క థాట్ని మనం చేంజ్ చేసుకుంటే కంప్లీట్గా మన లైఫ్ చేంజ్ అయిపోతుంది. సింపుల్ థింగ్, ఎవరి గురించి అయినా మీకు మైండ్లో వచ్చింది అని అనుకుంటే ఆ పర్సన్ గురించి ఒక పాజిటివ్ థాట్ని రిలీజ్ చేయండి, సింపుల్. సో ఇలా రిలీజ్ చేస్తున్న కొద్దీ ఏమవుతుందంటే ఆ పర్సన్ నుంచి కూడా ఆ పర్సన్కి తెలియకుండానే మన చేతుల్లో ఉంది, ఎదుటి వాళ్ళు ఎలా ఆలోచించాలి మన గురించి, ఎలా ఫీల్ అవ్వాలి మన గురించి అనేది మన చేతుల్లో ఉంది. జస్ట్ ఒక థాట్ని రిలీజ్ చేయండి. ఎలా అయితే మనం ఒక 100 టైమ్స్ 108 టైమ్స్ ఇలా
ఒకరి గురించి పాజిటివ్ థాట్ని రిలీజ్ చేస్తున్న కొద్దీ ఏమవుతుందంటే ఆ పర్సన్లో తెలియకుండానే మన గురించి పాజిటివ్ థాట్స్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. ఒక పర్సన్‌ని తీసుకోండి. ఒక సిట్యుయేషన్ తీసుకోండి. సో వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించగానే ఆ టైంలో ఇలా చేశారు, ఇది చేశారు అని మనకు గుర్తొస్తది. సో ఇన్‌స్టెడ్ ఆఫ్ దట్ ఓకే. వాళ్ళు అలా చేశారు అని అనుకుంటే సిట్యుయేషన్ ఏమో వాళ్ళు చేయవలసి వచ్చింది. జస్ట్ దాని గురించి మనం పక్కన పెట్టేసి సో దాన్ని కొంచెం మోడిఫై చేస్తూ వాళ్ళు ఎలా ఉంటే ఏంటి? నేను ఎలా రెస్పాండ్ అవుతాను అనేది నా చేతుల్లో ఉంది. కదా! బయట నుంచి ఉండే సిట్యుయేషన్స్ అన్నీ కూడా మన చేతుల్లో లేవు. హెల్త్ కావచ్చు, రిలేషన్‌షిప్ కావచ్చు, ఏదైనా సరే రైట్? మన చేతుల్లో లేదు. మనం ఎలా రెస్పాండ్ అవుతాము అనేది మాత్రమే మన చేతుల్లో. కదా! కాబట్టి నా రెస్పాన్స్ ఏంటి? కామ్, స్టేబుల్, పీస్‌ఫుల్ రైట్? నేను ఒక పవర్‌ఫుల్ సోల్ అనుకుంటే నా యొక్క ట్రూ నేచర్ ఏంటి? హ్యాపీనెస్, పీస్, కేర్, లవ్. సో వీటినే నేను రేడియేట్ చేస్తాను. నేను వాటిని పంపిస్తాను. నేను వాటిని ఇస్తాను. ఎప్పుడైతే నేను ఒకరికి ఇస్తున్నాను అని అనుకుంటే ఆటోమేటిక్‌గా అవి నాకు తిరిగొస్తాయి. సో ఒక్కసారి ఆలోచించండి. మనం ప్రతి ఒక్క సిట్యుయేషన్‌లో ఎవరి గురించైనా ఎలా ఆలోచిస్తున్నాము అనేది. చాలా చాలా ఇంపార్టెంట్. నా లైఫ్‌లో నేను ఇవన్నీ ప్రాక్టీస్ చేశాను. ఏదైతే ఇప్పుడు ఒకరి గురించి నేను పాజిటివ్‌గా ఆలోచించడం కావచ్చు. ఆటోమేటిక్‌గా వాళ్ళలో నా గురించి ఆలోచించడం క్రియేట్ అయింది. సో నెక్స్ట్ టైమ్ వాళ్ళని మీట్ అవ్వగానే నాలో తెలియని ఒక పీస్‌ఫుల్‌నెస్. సో వాళ్ళతో మాట్లాడుతున్న కొద్దీ ఇంకా మాట్లాడాలి అనిపించేది. ఇంతకుముందు అలా లేదు. ఎప్పుడైతే ఒక థాట్‌ని మనం వాళ్ళ గురించి పాజిటివ్‌గా రిలీజ్ చేస్తూ, మన కార్మిక్ అకౌంట్‌ని ఎప్పుడైతే క్లియర్ చేసుకుంటామో, జీరో చేసుకుంటామో, మనకి ఎలాంటి ఆహ్, ఐ మీన్ డిస్టర్బెన్సెస్ ఉండవు. మనం ఇన్నర్‌గా స్ట్రాంగ్ అవుతాం. చాలా స్ట్రాంగ్ అవుతాం. ఒక్క సిట్యుయేషన్ తీసుకొని వాళ్ళు ఆ చిన్న మోడిఫికేషన్ ఫస్ట్ వచ్చే థాట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఒక్క థాటే మన కంప్లీట్ లైఫ్‌ని చేంజ్ చేస్తది. ఎలాగా చెప్పమంటారా? చెప్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్. వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. ఓకే. సో, వైఫ్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో మంచి బ్రేక్‌ఫాస్ట్ చేసున్నారు. హస్బెండ్ రెస్పాన్స్ గురించి చూస్తున్నారు. ఎలా రెస్పాండ్ అవుతారు? ఎలా ఉంది? ఏంటి? అనేది చెప్తారని వెయిట్ చేస్తుంది. హస్బెండ్ ఒకటి చెప్పారు. ఎలా ఉంది? ఏంటి? అని అడిగారు వైఫ్. హస్బెండ్ రెస్పాన్స్ ఎలా ఉందంటే, "పర్లేదు బానే ఉంది. మా అమ్మ చేసినంత బాలేదు" అని అన్నారు. ఓకే. మా అమ్మ చేసినంత టేస్ట్ రాలేదు. సో, ఈ ఒక్క ఆలోచన, ఈ ఒక్క ఇన్‌పుట్ ఏదైతే ఉందో, ఈ ఇన్‌పుట్‌ని తీసుకొని వైఫ్ ఏం చేసింది? వైఫ్ ఒక బుక్కే రాస్తది. ఎలా అంటే, బుక్ అంటే ఐ మీన్ స్టోరీస్ మైండ్‌లో క్రియేట్ చేసుకుంటారు. నేను నా ఫ్యామిలీని మొత్తాన్ని వదిలేసి ఇక్కడికొచ్చాను. నేను ఇంత టైమ్ స్పెండ్ చేస్తున్నాను. ఉదయాన్నే లేచాను. ఇన్ని చేస్తున్నాను. ఇంత లైఫ్ సాక్రిఫైస్ చేశాను. ఇన్ని చేస్తే వాళ్ళమ్మ వండిన ఫుడ్ బావుంటదంట. నేను వండిన ఫుడ్ బాలేదు అన్న స్టోరీ ఇంకా క్రియేట్ అవుతూ ఉంటది. ఇది ఒక్కదానితో ఆగదు. సో, ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నిటిని లింక్ చేస్తూ పేజెస్ రాస్తారు. హస్బెండ్ ఏమో ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. తిరిగొచ్చేంత వరకు ఒక బుక్ కంప్లీట్ అవుతది. మధ్యలో ఎవరో ఫోన్ జేస్తారు. వాళ్ళతో చెప్తారు. అమ్మతో చెప్తారు. ఇంకా సిస్టర్‌తో చెప్తారు. వాళ్ళు అవునా! నిజమే. అవును కరెక్టే. అని వాళ్ళు దానికి ఇంక సపోర్ట్ చేస్తారు. ఆ సపోర్ట్ చేస్తే మీరు అక్కడితో ఆగుతారా? కంప్లీట్‌గా బుక్ పబ్లిష్ చేస్తారు. ఈవినింగ్ హస్బెండ్ వచ్చేసరికి కొంచెం డల్‌గా ఉన్నారు. ఏమైంది? ఏం అలా ఉన్నాను? ఏమైందేంటి? మర్చిపోయారా? అంతేనా? నా గురించి అంత కేర్‌లెస్సా? ఆయనకి అసలు గుర్తే లేదు. మార్నింగ్ ఏం తిన్నానో గుర్తులేదు. రైట్? ఏమన్నారో గుర్తులేదు. ఇక్కడ బుక్ రాసిందెవరు? పబ్లిష్ చేసిందెవరు? ఇన్ ద సేమ్ వే ప్రతి ఒక్క సిట్యుయేషన్‌లో కూడా మనం ఎన్నో బుక్స్ రాస్తున్నాం. రైట్? ఫస్ట్ ఏదైతే ఆలోచన వచ్చిందో, ఒక థాట్ వచ్చిందో, ఆ థాట్ ఒక్కదాన్ని మార్చితే ఇన్ని బుక్స్ రాసే టైం లేదు కదా! ఇన్ని
ఎనర్జీ వేస్ట్ చేసుకునేది లేదు కదా. ఫస్ట్ థాట్ ఏంటి, ఓకే అత్తయ్య ఎలా వండుతారో నేను తెలుసుకుంటాను అంటే అయిపోయింది అక్కడికి, క్లోజ్, ఒక లైన్తో. లేదు, ఓకే ఆవిడ వండే విధానం వేరు, నేను వండే విధానం వేరు, నా టేస్ట్ అనేది డిఫరెంట్, సింపుల్, 2 లైన్స్లో క్లోజ్ అయిపోయింది. ఇన్ ద సేమ్ వే ప్రతి ఒక్క సిచ్యువేషన్లో కూడా మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు ఒక మాట అన్నారు అని అనుకుంటే అక్కడికి వాళ్ళు మర్చిపోయారు. ఇప్పుడు వరకు క్యారీ చేస్తున్నది ఎవరు? 20 ఇయర్స్ అవుతుంది, 30 ఇయర్స్ అవుతుంది, 15 ఇయర్స్ అవుతుంది, స్టిల్ క్యారీ చేస్తుంది ఎవరు? వాళ్ళు ఎప్పుడో మర్చిపోయారు వాటి గురించి, వాళ్ళు అన్న మాటలు మర్చిపోయారు, చేసిన వాటి గురించి మర్చిపోయారు. కానీ మనం ఏదైతే ఇక్కడ పెట్టుకున్నామో మైండ్లో, రైట్, ఆ థాట్, లింక్ ఆఫ్ థాట్స్, అలా మనం ప్రతిసారి వాళ్ళ ఫోటో చూడగానే, వాళ్ళ మాట వినగానే, లేకపోతే వాళ్ళ గురించి గుర్తు రాగానే మనమే వాటిని అన్నిటినీ రీక్యాప్ చేస్తూ, వాటిని రిపీట్ చేస్తూ ఫీల్ అయ్యి, అక్కడ ఎవరు ఫీల్ అయ్యి టెన్షన్ పడుతున్నారు? మనమే. వాళ్ళు ఏమైనా దాని గురించి వరి అవుతున్నారా? లేదు. సో ఆలోచన ఎవరిది? సృష్టి ఎవరిది? మన ఆలోచనలకి సృష్టికర్త ఎవరు? మనమే, రైట్. కాబట్టి మన థాట్స్ ఎలా ఉన్నాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నా యొక్క రెస్పాన్స్ ఏంటి? రియాక్షన్ కాదు, దానికి రియాక్ట్ అయిపోయి దానికి లింక్డ్ ఆఫ్ థాట్స్ పెట్టుకొని నేను మెమరీని క్రియేట్ చేసుకొని నా టైంని వేస్ట్ చేసుకుంటూ ఒక ప్రతిరోజు మనం 60,000 నుంచి 70,000 థాట్స్ మనకు వస్తాయి ఒక్క రోజులోనే. అదే 1 మినిట్లో 30 to 25 థాట్స్ వస్తాయి. అదే మీరు ఒక పర్సన్ గురించి నెగిటివ్గా స్టార్ట్ చేశారనుకుంటే చాలా ఎనర్జీ వేస్ట్ అవుతుంది. మన ఇన్నర్ స్ట్రెంగ్త్ పెరగాలి అని అనుకుంటే మన కంట్రోల్లో ఉంది, ప్రతి ఒక్క థింగ్ నా కంట్రోల్లో ఉంది. అంటే నా ఆలోచన నేను చూస్ చేసుకునే వాటి మీదనే ఉంది. ఓకే ఇక్కడ వీళ్ళు ఇలా అన్నారు, లేదు నాకు ఈ ఆలోచన వచ్చింది. సో దానికి ఒక సెకండ్, 1 మినిట్ ఆర్ 5 మినిట్స్ ఆగి ఇది నిజమా కాదా క్వశ్చన్ వేసుకోవాలి. లేదు, సో దాన్ని కొంచెం మోడిఫై చేయాలి, రీఫ్రేమ్ చేసుకోవాలి. సో అప్పుడు మన చాయిస్, ప్రతిదీ హ్యాపీనెస్ కావచ్చు, పీస్ కావచ్చు, ఏదైనా సరే మన చాయిస్. ఆ స్టోరీ క్రియేషన్ అనేది మన చాయిస్. ప్రతిదీ మన చాయిసే. కానీ మనం ప్రతిదీ ఎదుటి వాళ్ళ కంట్రోల్లోకి ఇచ్చేస్తున్నాం. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయిందో అప్పుడు మనం స్ట్రెంగ్త్ అనేది మనలో తగ్గిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫ్రెండ్ నడుస్తూ వెళ్తుంటే హాయ్ అని గట్టిగా అరిచాను అనుకోండి, వాడు దానికి రెస్పాండ్గా హాయ్ అని గట్టిగా అరుస్తాడు. లేదు వాడికి నేను ఏదైనా వరే అని అన్నాను, వాడు కూడా అలానే అంటాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఎదుటి వాళ్ళు రెస్పాండ్ ఎలా అయితే ఉందో నేను దాన్ని బట్టినే నా రెస్పాన్స్ ఇస్తున్నాను. కానీ నా ట్రూ నేచర్ ఏదైతే ఉందో దాన్ని నేను మర్చిపోయాను. ట్రూ నేచర్ ఏంటి? కామ్, పీస్, లవ్, ఇవి కదా ఎక్స్ప్రెస్ చేసేది. కానీ వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు అని దాని మీద మన రెస్పాన్స్ అనేది క్రియేట్ చేసేసుకున్నాం అలా. సో కాబట్టి సో ఎప్పుడు కూడా జస్ట్ ఒక అవేర్నెస్లో ఉంటూ మనం రెస్పాండ్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ సిచ్యువేషన్లో అయినా సరే ప్రతిదీ నా కంట్రోల్లో ఉంది, నా ఆలోచన నేనే సృష్టిస్తున్నాను, నా ప్రపంచాన్ని నేనే సృష్టిస్తున్నాను. ఓకే, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకోండి, ప్రతి ఒక్క సిచ్యువేషన్లో స్టోరీస్ రాసింది, స్టోరీస్ క్రియేట్ చేసింది ఎవరు? మైండ్లో మనమే కదా. సో కంప్లీట్ కంట్రోల్ ఎవరిలో ఉంది? మనలోనే ఉంది. సో ఎప్పుడైతే మనం థింగ్స్ని, థాట్ ప్రాసెస్ని చేంజ్ చేసుకుంటూ రిపీట్ చేస్తూ ఉంటామో అది మనకు ఒక హ్యాబిట్గా అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఒక చిన్న ఫ్లై కానీ దోమ కానీ ఇలా వెళ్ళింది అనుకోండి, సో ఇలా అన్నాను అనుకోండి, ఇది నార్మల్గా ఆటోమేటిక్ రెస్పాన్స్ కదా ఇది.
ఇలా అనడం అనేది. ఎవరైనా నాకు ఇలా అనగానే నేను ఇలా అన్నా, ఇది ఆటోమేటిక్. సో ఇవి ఏమవుతున్నాయి, ఆటోమేటిక్గా మనం రెస్పాండ్ అవుతున్నాం, ఆటోమేటిక్గా దానికి రియాక్ట్ అయిపోతున్నాం. అదే సో ఇక్కడి నుంచి ఏమైనా వెళ్ళని నేను ఇలానే కూర్చుంటాను అని ఆ చాయిస్ తీసుకున్నాను అనుకోండి, డెఫినెట్గా నేను అలానే కూర్చుంటాను. ఎందుకు, నేను అక్కడ చూస్ చేసుకున్నా ఇలా ఉండాలి అని. ఇన్ ద సేమ్ వే ఏ సిచ్యువేషన్ అయినా సరే జస్ట్ ఒక్కసారి ట్రై చేయండి. ఏదో ఒక సిచ్యువేషన్, ఏదో ఒక పర్సన్ కావచ్చు, వాళ్ళు ఎలా మాట్లాడినా నా రెస్పాన్స్ ఏంటి, కామ్, పీస్, లవ్, ఇదే వస్తాయి అని మీరు ఒక పర్సన్తో ట్రై చేయండి. ఇంట్లో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, ఎవరైనా సరే ఒక పర్సన్తో ట్రై చేయండి ఫస్ట్. దాని యొక్క రిజల్ట్స్ చూడండి ఎంత బాగుంటాయి. ఎంతమంది ట్రై చేస్తారు, చాట్ బాక్స్లో టైప్ చేయండి ఎంతమంది ట్రై చేస్తారు. ఓకే. సో ఒక రిలేషన్షిప్ అనేది జస్ట్ మనం యూజ్ చేసే వర్డ్స్ కావచ్చు, మన బిహేవియర్ కావచ్చు, గిఫ్ట్స్ ఇచ్చేవి కావచ్చు, ఇవేవి కూడా కాదు. మనం వాళ్ళ గురించి మంచిగా ఆలోచించడం అనేది ఒక మంచి రిలేషన్. ఓకే. సో ఒక్కసారి ట్రై చేయండి, ఎవరి గురించి అయినా సరే ట్రై చేస్తూ వీటి గురించి. సో మనం ఒక బిల్డింగ్ తీసుకున్నాం అనుకోండి, ఒక బిల్డింగ్ ఏమవుతుంది, బిల్డింగ్ లో పునాది ఏదైతే ఉంది కదా, ఇది స్ట్రాంగ్ గా ఉంటే మనకి సునామీ కావచ్చు, ఏం వచ్చినా కూడా ఆ బిల్డింగ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. అలానే ప్రతి ఒక్క రిలేషన్షిప్ లో మనం వాళ్ళ గురించి ఆలోచించే పాజిటివ్ థాట్ అనేది ఒక ఫౌండేషన్, ఆ బిల్డింగ్ స్ట్రాంగ్ ఉండడానికి, ఆ రిలేషన్షిప్ స్ట్రాంగ్ ఉండడానికి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఫౌండేషన్ బేసిక్ నుంచి మళ్ళీ క్రియేట్ చేయండి. ఓకే, ఈ రోజు నుంచి నేను వాళ్ళ గురించి, ఒక పర్సన్ గురించి పాజిటివ్ గానే ఆలోచిస్తాను. ఆ రిలేషన్షిప్ ని బిల్డ్ చేయండి. ఎంత స్ట్రాంగ్ గా రిలేషన్షిప్ అవ్వాలని అనుకుంటే అంత పాజిటివ్ గా ఆలోచించాల్సి వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఈ మదర్ అండ్ చైల్డ్ కావచ్చు, హస్బెండ్ అండ్ వైఫ్ కావచ్చు, ఇవన్నీ కూడా అనుకున్నాం కదా, ఈ రిలేషన్షిప్స్ అనేవి. ఈ రిలేషన్షిప్స్ అన్నిటిలో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే థాట్, ఎనర్జీ. నెక్స్ట్ సార్ ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్ నా గురించి నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు, లేదు నేను ఆ పర్సన్ గురించి నెగిటివ్ గా ఆలోచిస్తున్నాను. సో వాళ్ళు నా గురించి నెగిటివ్ గా ఆలోచిస్తే అది నాకు, ఇప్పుడు నేను ఆలోచించేది వాళ్ళకి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఆలోచించేది కూడా నాకు హిట్ అవుతుంది కదా, వస్తాయి కదా, రిసీవ్ చేసుకుంటాం కదా. సో అలా వచ్చేటప్పుడు మనం చేయాల్సింది ఏంటి, జస్ట్ కనెక్ట్ విత్ సూపర్ సోల్ ఆర్ మెడిటేషన్. కొంత టైం మెడిటేషన్లో కూర్చొని అవేర్నెస్లో ఉండి, ఎప్పుడైతే మెడిటేషన్ ఒక 30 మినిట్స్ లేదా 40 మినిట్స్ ఎప్పుడైతే చేస్తామో కంప్లీట్గా మన కంట్రోల్లోకి మనం రాగలుగుతాం, మన అవేర్నెస్లోకి వస్తాం. బయట ఏం జరుగుతున్నా వాటిని ఒక సెకండ్ పర్సన్గా అబ్జర్వ్ చేయగలుగుతాం. ఓకే, నేను ఇక్కడ ఇలా మాట్లాడాను, నేను ఇక్కడ ఇలా చేస్తున్నాను, నేను ఇలా ఆలోచించాను, ఇలా చేయకూడదు అని మన ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఎప్పుడు మనం మన గురించి టైం పెట్టుకున్నప్పుడు, మన గురించి కొంతసేపు మెడిటేషన్ చేసినప్పుడు ఆ అవేర్నెస్ అనేది వస్తుంది. సో కాబట్టి కొంచెం టైం మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి. ఇంతకు ముందు ఏంటంటే మెడిటేషన్ చేయకపోతే పర్లేదు, ఎప్పుడు 20 ఇయర్స్ 40 ఇయర్స్ ముందు. కానీ ఇప్పుడు మెడిటేషన్ అనేది కంపల్సరీ, ఒక నెసెసిటీ అయిపోయింది. ఎందుకంటే అప్పట్లో చూడండి, ఒక ఫ్యామిలీ అంటే జాయింట్ ఫ్యామిలీ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇద్దరు ఉండడానికే కష్టపడుతున్నారు. అప్పట్లో ఎంతమంది ఉండేవాళ్ళు ఒక ఇంట్లో, చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు, అడ్జస్ట్మెంట్, అడాప్టబిలిటీ అన్నీ ఉండేవి. రైట్. ఇప్పుడు ఒక చిన్న మాటకి బ్రేకప్. రైట్. సో ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను అనుకోండి, ఒకరు వచ్చి నన్ను ఇలా అన్నారు అనుకోండి, ఆ పర్సన్ స్ట్రాంగ్ లేరు అనుకోండి, నేను ఇలానే ఉంటాను. అదే
నేను వీక్గా ఉన్నాను అనుకోండి, వెంటనే పక్కకు పడిపోతాను, రైట్? పక్కకి ఇలా అయిపోతాను. అంటే మనం స్ట్రాంగ్గా ఉండేటప్పుడు ఎదుటి వాళ్ళు ఎలాంటి ఎనర్జీ ఇచ్చినా, ఎలాంటి వర్డ్స్ ఇచ్చినప్పుడు అవి మన మీద ఎఫెక్ట్ చూపించవు. ఎప్పుడు మనం ఇంటర్నల్గా స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు. ఈ స్ట్రెంగ్త్ ఎప్పుడు వస్తుంది అని అంటే అవేర్నెస్లో ఉండేటప్పుడు, ఆర్ మన గురించి మనం కొంచెం టైం పెడుతూ మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పుడు. సో ఈ న్యూ ఇయర్, ఓకే, మనం ప్రతిసారి ఏమనుకుంటాం, ప్రతి ఒక్క న్యూ ఇయర్కి ఫస్ట్ డే ఆర్ సెకండ్ డేకి వచ్చేసరికి నేను ఈ ఇయర్ మొత్తం కూడా బుక్ రీడింగ్ చేస్తా, లేదా మెడిటేషన్ స్టార్ట్ చేస్తా, or చాలా థింగ్స్ మనం అనుకుంటూ ఉంటాం, చేద్దామని అనుకుంటాం. కానీ ఏమవుతుందంటే వచ్చేసరికి మధ్యలో ఆపేస్తాం. లేదు, కొన్నిసార్లు స్టార్టింగ్ డేనే స్టార్ట్ చేయం, కొన్నిసార్లు కొన్ని రోజులు చేస్తాం, ఆపేస్తాం. ఎవరో కొంతమంది వరకే కంప్లీట్గా అయ్యేంత వరకు చేయగలుగుతారు. ఇది ఎందుకు జరుగుతుంది? సో ఏదైతే ఫస్ట్ ఫస్ట్ మన మైండ్లోకి వస్తుందో ఆ ఫస్ట్ థాట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎనీ సిచ్యువేషన్లో ఆ ఒక్క థాట్ మీరు కరెక్ట్గా తీసుకుంటే, దానికి స్టిక్ అయితే, రైట్, కరెక్ట్గా థాట్ని చేంజ్ చేయాలి. థింక్ రైట్, థింక్ స్లో, థింక్ లెస్. ఇది ప్రాసెస్. మనం ఏది తీసుకున్నా సరే ఫస్ట్ కరెక్ట్గా ఆలోచించడం, కొంచెం నెమ్మదిగా ఆలోచించడం. సో ఎప్పుడైతే ఈ థింక్ రైట్, థింక్ స్లో చేసామో ఆటోమేటిక్గా మనం తక్కువగా క్వాలిటీ ఆఫ్ థాట్స్ గురించి ఆలోచించగలుగుతాం. సో చాలా వరకు ఏమవుతుందంటే మనం ప్రతిరోజు అన్ని వర్క్స్ ఇది చేసేయాలి, అన్ని బుక్స్ చదవాలి, ఈ రోజు నేను బుక్ మొత్తం చదివేయాలి, ఈ రోజు నేను గంటల తరబడి మెడిటేషన్ చేయాలి, ఆర్ ఇలా ఒక్కసారి వన్ టైం మోటివేషన్ అవుతాం ఒకేసారి చేద్దామని, రైట్? సో అలా కాకుండా, సో ఈరోజు స్టార్ట్ చేశానంటే ఈ 10 minutes డైలీ. సో నేను కూడా చేశాను. సో నేనేం చేశాను, చాలా బుక్స్ కొనేసాను అమెజాన్లో ఆర్ కోటిలో, ఇలా చాలా బుక్స్ దొరుకుతాయి, మంచి మంచి బుక్స్. బుక్స్ అన్నీ చూస్తే సెల్ఫ్లో ఉన్నాయి, రైట్? సో అన్ని బుక్స్ ఉన్నాయి, అన్ని చదువుదామని అంది, కానీ స్టిల్ కొన్ని రోజుల వరకు ఏవి చదవలేదు. సో మళ్ళీ ఆలోచించా, ఏం చేయాలి, ఇలా అయితే వర్కౌట్ అవ్వట్లేదు. సో దెన్ డైలీ నేను జస్ట్ ఒక 2 pages చదువుతా, 2 pages. సో అలా డైలీ ప్రాక్టీస్, డైలీ 2 pages. ఎంత ఎక్కువ చదవాలనిపించినా కూడా నో, 2 pages ఇలా రెగ్యులర్గా చేసి. అండ్ ఏదైతే మైండ్లో ఒక థాట్ వస్తుంది కదా, నేను లాస్ట్ టైం చేయలేకపోయాను, నాకంత కెపాసిటీ లేదు, నాకు వర్కౌట్ అవ్వదు, ఇలా నెగిటివ్ సెల్ఫ్ టాక్ ఏదైతే ఉంటుందో, సో దాన్ని ముందుగా ఆపా. నాకు పాసిబుల్ అవుతుంది, నేను చేస్తాను, అంతమంది చదవగలుగుతున్నారు, ఎంతోమంది బుక్స్ చదువుతున్నారు, సో నేను ఎందుకు ట్రై చేయకూడదు, నాకు కూడా పాసిబుల్ అవుతుంది. సో నేను కూడా ఒక 2 pages డైలీ చదువుతా. సో అలా కొన్ని డేస్కి ఏమైంది, స్కిప్ చేశాను, సో మళ్ళీ రీస్టార్ట్ చేశాను. సో అలా చేయడం వల్ల ఒక హ్యాబిట్గా వచ్చింది, ఇప్పుడు చాలా బుక్స్ వరకు చదవగలిగాను. సో ఏదైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఈ క్లాసెస్లో చెప్తున్నానో, ఇది నేను కొన్ని బుక్స్లో చదివిందే కదా. సో ఇలా ఒక హ్యాబిట్ అనేది మనం కన్సిస్టెన్సీగా, లేదు అంటే మన ఆలోచనని చిన్న చేంజెస్ తీసుకోవాలి. అండ్ సెల్ఫ్ మోటివేషన్ ఏదైతే ఉందో, ఆర్ సెల్ఫ్ టాకింగ్, ఓవర్ థింకింగ్ అంటూ ఉంటారు కదా, ఈ ఓవర్ థింకింగ్ వల్ల ఏమవుతుందంటే చాలా వరకు టైం వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు చాలా మంది గోల్స్ పెట్టుకుంటారు, టు డూ లిస్ట్ పెట్టుకుంటారు, ఇన్ని చేసేసేయాలి రోజు, ఈ సంవత్సరం, ఈ మంత్లో అని పెట్టేసుకుని ఉంటారు. కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి, చేయడానికి వచ్చేసరికి అన్ని కంప్లీట్ చేయలేము, ఆర్ కొన్ని డేస్కి అన్ని మర్చిపోతాం, ఆ టైం టేబుల్ ఎక్కడో ఉంటుంది. సో అలా కాకూడదు అని అనుకుంటే ఫస్ట్ మీరు ఒక ప్లాన్ ఏదైతే వేసుకున్నారో అది సండే వేసుకోండి. మండే టు సాటర్డే వరకు ఒక వారియర్, ఒక సోల్జర్ గానే యాక్ట్ అవ్వాలి. సోల్జర్ పని ఏంటి, యుద్ధం చేయడమే. ఆ మండే ఆర్ సండే ఏదైతే ఉందో ఆ రోజు మాత్రమే ఒక ప్లానర్, మీరు ఆలోచించే, ఆ రోజు ఇంకేం పెట్టుకోకుండా ఆలోచించడం వీక్ మొత్తం ఏం చేయాలి అనేది. అండ్ వీక్ డేస్కి వచ్చే, ఐ మీన్ మండే నుంచి సాటర్డే వరకు
కంప్లీట్గా ఆ రోజు చేయాల్సిన పని చేయడమే, మళ్ళీ ఆలోచించేది పెట్టుకోకూడదు. సో ఇలా ఈ రెండు కాంబినేషన్ ఎప్పుడైతే పెట్టుకుంటారో కన్ఫ్యూజన్లో ఉంటారు. అందుకనే ఓన్లీ సండే రోజు మాత్రమే మీరు ఒక మాంక్, మీరు ఒక ప్లానర్. మిగతా డేస్ మొత్తం కూడా మీరు ఒక యాక్టర్ ఆర్ సోల్జర్. కంప్లీట్గా అక్కడ మీరు చేయడమే, వర్క్ని చేయడమే, ఆలోచించేది పెట్టుకోకూడదు. సో ఇలా ఎప్పుడైతే డివైడ్ చేసుకొని చేస్తారో అప్పుడు వర్క్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. లేదంటే మీ రిజల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ న్యూ ఇయర్వి నేను చేయాలని థింగ్స్ అనుకున్నారో అవన్నీ కూడా పాసిబుల్ అవుతాయి ఎప్పుడైతే ఇలా డివైడ్ చేసుకుంటారో. ఓకే, సో ఒక్కసారి చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో మీ గురించి మీరు కొన్ని క్వశ్చన్స్ వేసుకుందాం. ఓకే, ఈ పార్ట్ ఇప్పటి వరకు చెప్పిన దాన్ని కొంచెం పక్కన పెట్టి కొన్ని క్వశ్చన్స్ మీకు వేస్తాను, ఒక్కసారి మీరు ఆలోచించండి. సో మీరు రీసెంట్గా డిస్టర్బ్ అయ్యారు. ఓకే, సో దాని తర్వాత మీరు నిద్రపోయారా లేదా అనేది ఒక క్వశ్చన్. లేదు, ఎవరైతే మిమ్మల్ని డిస్టర్బ్ చేశారో వాళ్ళు దాన్ని గుర్తుపెట్టుకున్నారా ఒక్కసారి ఆలోచించండి. ఆ పర్సన్ ఎలాంటి ఐడియా లేదు దాని గురించి, ఆ పర్సన్ మర్చిపోయాడు. కానీ మనం ఆ డిస్టర్బెన్స్ని, వాళ్ళు అన్న వర్డ్స్ని క్యారీ అవుట్ చేస్తున్నాము. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అనేది బయట జరిగింది, కానీ డిస్టర్బ్ అయింది ఇంటర్నల్గా ఎవరు? మనం. మనం క్రియేట్ చేసుకున్న థాట్సే ఇవన్నీ కూడా, మనం క్రియేట్ చేసుకున్న క్రియేషన్స్ ఇవన్నీ కూడా. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, ఇవన్నీ కూడా మనకు అవసరమా? ఆ ఒక్క ఆలోచన మీరు ఒక పర్సన్ గురించి లేదు సిచ్యువేషన్ గురించి గుర్తు పెట్టుకొని ఆర్ ఆలోచించగానే ఏదైతే ఫస్ట్ ఆలోచన వస్తుందో దాన్ని కంప్లీట్గా మార్చేసాను. సో మనం వాళ్ళ గురించి ఆలోచిస్తున్నామని అంటే మనం సఫర్ అవుతున్నాము. మనం ఒకరి మీద కోపం చూపిస్తున్నామంటే ఫస్ట్ ఆ కోపం ఎవరిని ఎఫెక్ట్ చూపిస్తుంది, ఎవరిని ఎఫెక్ట్ చేస్తుంది? ఫస్ట్ మనల్ని కదా. మనం ఒక పర్ఫ్యూమ్ తీసుకున్నాం అనుకోండి, ఆ బాటిల్ మొత్తం కూడా పర్ఫ్యూమ్ ఉంటుంది కదా. రైట్, ఒక గ్లాస్ తీసుకుంటే కలర్ అందులో వేశారనుకోండి, కలర్ మొత్తం ఆ గ్లాస్కి అంటుతుంది కదా. ఇన్ ద సేమ్ వే మనం ఒకరి మీద కోపం చూపించిన, వర్డ్స్ యూజ్ చేసిన, మనం వాళ్ళ గురించి నెగిటివ్గా ఆలోచించిన ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? మనం. రైట్, ఎప్పుడైతే మనం ఒకరి గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నాము, పాజిటివ్ వర్డ్స్ని రిలీజ్ చేస్తున్నాము, ఫస్ట్ ఎవరు ఫీల్ అవుతున్నారు వాటిని? మనం. రైట్, చిన్న లైఫ్ అండ్ చిన్న చిన్న థింగ్స్ గురించి మనం, అండ్ మన క్రియేషన్ మన చేతిలో ఉంది కాబట్టి కంప్లీట్గా వాళ్ళు ఎలా ఆలోచించాలి అనేది కూడా మీరే డిసైడ్ చేస్తున్నారు కాబట్టి పాజిటివ్గా ఎందుకు ట్రై చేయకూడదు? పాజిటివ్ ఎఫర్మేషన్స్ మనం ఎందుకు అనుకోకూడదు? సో రెడీనా అందరూ పాజిటివ్ ఎఫర్మేషన్స్కి? ఎంతమంది రెడీగా ఉన్నారు? చాట్ బాక్స్లో టైప్ చేయొచ్చు, లేదు అంటే మీరు ఇక్కడ సింబల్స్ ఉన్నాయి కదా, రియాక్షన్ సింబల్స్. ఎస్. ఓకే, సో ఒక్కసారి మీ రైట్ హ్యాండ్ తీసుకొని, ఓకే మీ కుడి చేయిని తీసుకొని మీ హార్ట్ మీద ప్లేస్ చేసుకొని ఒకసారి కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని సో మీతో మీరు కొన్ని వర్డ్స్ చెప్తున్నారు. ఓకే, ఐఎమ్ ఏ ప్యూర్ పవర్ఫుల్ సోల్. ఐఎమ్ ఏ ప్యూర్ పవర్ఫుల్ సోల్. ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ and healthy. I'm always happy and healthy. I'm the creator. I'm the creator of my world and thoughts. I'm calm and stable. I'm calm and stable. సో నా యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, నా యొక్క రెస్పాన్స్ ఏంటి? కామ్ అండ్ స్టేబుల్. సో నేను రెస్పాండే అవుతాను, రియాక్ట్ అవ్వను. ప్రతి ఒక్క సిచ్యువేషన్ అనేది
నా చేతుల్లో ఉంది, నా చాయిస్. నేను ఎలా దానికి రెస్పాండ్ అవుతాను అనేది నా చాయిస్. ఓకే. ఓకే, రిలాక్స్ యువర్ సెల్ఫ్, రిలాక్స్. సో ఇప్పుడు ఏదైతే ఈ అఫర్మేషన్స్ ఉన్నాయో ఇవి ఎర్లీ మార్నింగ్ రాయడం. ఓకే, సేమ్ ప్రాక్టీస్ మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేయండి. మీరు మీ పిల్లలతో కూడా చేయించండి. ఈవెన్ నైట్ టైం నిద్రపోయే ముందు వీటిని ఎఫర్మేషన్స్ రాయండి. అండ్ మిర్రర్ ముందు వాటిని చెప్పండి. అండ్ తినేటప్పుడు కావచ్చు, వాటర్ తాగేటప్పుడు కావచ్చు, వీటిని అన్నిటిని మీకు తెలిసిన లాంగ్వేజ్లో మీరు వీటిని చెప్పుకోవచ్చు. తెలుగులో చెప్తారా, హిందీ, ఏ లాంగ్వేజ్ అయినా కావచ్చు. సార్ మరి ఎఫర్మేషన్స్కి ఇంత పవర్ ఉందా? మరి మీ ఫ్రెండ్ ఎవరో ఒక మాట అంటే మీరు ఎంత దాని గురించి వర్రీ అవుతున్నారు, ఎంత కోపడుతున్నారు, లైఫ్ లాంగ్ వాటిని తీసుకొని వచ్చారు. మరి వర్డ్స్కి అంత పవర్ లేదా? తిట్టిన దానికి మీరు రియాక్ట్ అయ్యారు, ఇన్ని రోజులు గుర్తుపెట్టుకున్నారు. రైట్. సో ఇన్ ద సేమ్ వే పాజిటివ్ వర్డ్స్ కూడా అంతే పవర్ ఉంది. వర్డ్స్ హ్యాస్ ఏ పవర్. రైట్. చిన్న ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు. ఒక కలర్ఫుల్ గ్లాస్ తీసుకోండి, దాంట్లో ఒక లిక్విడ్ ఏదైతే ఉందో, సో నార్మల్గా ప్యూర్ వాటర్ని దాన్ని ఫిల్ చేస్తూ ఉండండి. ఏమవుతుంది, దాంట్లో కంప్లీట్గా కలర్ మొత్తం మారిపోయి కంప్లీట్గా వాటరే మిగులుతుంది. ఇన్ ద సేమ్ వే మన మైండ్లో ఏవైతే థాట్స్ ఇప్పుడు వరకు బిలీఫ్స్ ఏవైతే ఉండిపోయాయో అవన్నీ కూడా రీప్లేస్ అవ్వాలంటే, అవన్నీ కూడా క్లియర్ అయిపోవాలంటే ఏం చేయాలి? వాళ్ళ గురించి మనం పాజిటివ్ ఎఫర్మేషన్స్, లేదు వాళ్ళ గురించి పాజిటివ్ థాట్స్ని రిలీజ్ చేస్తూ, అండ్ మన గురించి మనం ఇప్పటి వరకు చాలా రోజుల నుంచి మన గురించి మనం క్రిటిసైజ్ చేసుకున్నాం, మనల్ని మనం తక్కువగా చేసి చూసుకున్నాం. రైట్. అప్పుడే మనకి కోపం వస్తుంది. ఎప్పుడు మనకి కోపం వస్తుంది? మనం ఎప్పుడైతే కంపారిజన్ చేసుకొని తక్కువగా చూసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా ఆ ఇగో హర్ట్ అయ్యి కోపం అనేది వచ్చేస్తూ ఉంటుంది. రైట్. సో కాబట్టి ఎప్పుడైతే ఈ పాజిటివ్ ఎఫర్మేషన్ని రోజు ఫీల్ చేస్తామో మన ఇంటర్నల్లో ఉన్న థాట్స్ అన్నీ కూడా రీప్లేస్ అయిపోతూ కంప్లీట్గా పాజిటివ్నెస్నే ఫీల్ అవ్వగలుగుతాం. సో ప్రతి ఒక్క సోల్, ప్రతి ఒక్క ఆత్మ యొక్క స్వభావం ఏంటి? మంచిగా మాట్లాడటం, మంచిగా బిహేవ్ చేయడం, హ్యాపీనెస్ని, లవ్ని, రెస్పెక్ట్ని ఇవ్వడం అనేదే సోల్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ కదా. సో వీటిని మనం ఎక్కువ రోజులు యూజ్ చేయలేదు కాబట్టి డీప్గా ఉండిపోయాయి. ఎప్పుడైతే రిపీటెడ్గా కోపడుతున్నామో, హార్ష్గా మాట్లాడుతున్నామో, ఇవన్నీ రోజు చేస్తున్నాం కాబట్టి పైన ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. లోపల ఇంటర్నల్గా ఉండిపోయినవన్నీ కూడా లోపలగా ఉండిపోయాయి, అవి యూజ్ చేయలేదు మనం. కాబట్టి ఈ రోజు నుంచి నేను ట్రై చేస్తాను పాజిటివ్గా మాట్లాడడం, ఈ రోజు నుంచి నేను ట్రై చేస్తాను లవ్ని ఎక్స్ప్రెస్ చేయడం, ఈ రోజు నుంచి నేను ట్రై చేస్తాను పీస్ పీస్ఫుల్గా ఉండడం, కేర్ చేయడం, ఇవన్నీ కూడా నేను ఈ రోజు నుంచే ట్రై చేస్తాను. సో అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే రిపీటెడ్గా యూజ్ చేస్తూ ఉంటామో అవన్నీ కూడా మనకి ఏమవుతాయి, ఆటోమేటిక్గా మనలో నుంచి ఫస్ట్ మనం ఫీల్ అవుతున్నాం హ్యాపీనెస్ని, లవ్ని, కేర్ని. సో ఎదుటి నుంచి వాళ్ళు ఫీల్ అవుతున్నారు, మళ్ళీ బ్యాక్గా మనకి వాళ్ళ దగ్గర నుంచి మనకి వస్తున్నాయి. అండ్ కంప్లీట్నెస్ మనకి ఏమవుతుంది, సోల్ యొక్క రియాలిటీని మనం కనుగొనగలుగుతున్నాం. సో ఒక్కసారి ట్రై చేయండి ప్రతిరోజు ఎఫర్మేషన్స్ని. ఇప్పుడు వరకు ఒక పిల్లల్ని తీసుకున్నారనుకోండి, వాళ్ళ యొక్క ఫ్యూచర్ని ఎవరు డిసైడ్ చేస్తున్నారు? పేరెంట్స్, సరౌండింగ్స్, టీచర్స్, వీళ్ళే. సో నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావు, నీకు ఆ క్యాపబిలిటీ ఉంది, ట్రై చెయ్యు అని చెప్తే ఆ పిల్లవాడు ఎలా అవుతాడు? నువ్వు వేస్ట్ ఫెయిల్ అవ్వి, నీకేమీ పాసిబుల్ కాదు, నువ్వు అంతే అని చెప్తే ఆ పిల్లోడు ఏమవుతాడు అనే రెండు సిచ్యువేషన్స్ చూడండి. ఒక్కసారి ఆలోచించండి. అంటే వర్డ్స్కి అంత పవర్ ఉంది. ఇప్పటి వరకు మీరు ఎలా డిజైన్ అయ్యారు అనేది మీ పేరెంట్స్ యూస్ చేసిన వర్డ్స్, మీ రిలేటివ్స్ యూస్ చేసిన వర్డ్స్, మీ ఫ్రెండ్స్ యూస్ చేసిన వర్డ్స్, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఒక బొమ్మల్లా ఆడించాయి, లేదా ఒక ఒక పిక్చర్ని తీసుకొని వచ్చాయి.
అలానే మీరు ఎలాంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నారు మీ పిల్లలతో, మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో, ఆ వర్డ్స్ అనేవి వాళ్ళ మీద అంత ఎఫెక్ట్ చూపిస్తాయి. కాబట్టి పాజిటివ్ వర్డ్స్ని యూజ్ చేయడం, మనతో మనం మాట్లాడుకునేటప్పుడు, ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు, ఇన్ ద సేమ్ వే ఓన్లీ వర్డ్స్ ఒక్కటే కాదు, థాట్స్ అనేవి ఇంపార్టెంట్. పాజిటివ్ థాట్, మీరు ఎక్కువ మాట్లాడకపోయినా పర్లేదు, ఏం చేయకపోయినా పర్లేదు, బిహేవియర్ చేయకపోయినా పర్లేదు, థాట్ ఒక్కటి పాజిటివ్గా రిలీజ్ చేయండి, ఆటోమేటిక్గా అదర్ థింగ్స్ అనేవి జరుగుతాయి. ఓకే, ఎస్. సో నెక్స్ట్ మనం యూజ్ చేసే వర్డ్స్ ఇవన్నీ కూడా మీకు చెప్పాను, వర్డ్స్ కావచ్చు, బిహేవియర్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసుకుంటున్నాం అనేది. సో ఎక్స్టర్నల్గా ఏం జరిగినా కూడా అవి మన కంట్రోల్లో లేవు. మన కంట్రోల్లో ఉన్నది ఏంటి, మనం ఎలా రెస్పాండ్ అవుతాము, ఎలాంటి ఎనర్జీని మనం రిలీజ్ చేస్తాము అనేది మన చాయిస్లో ఉందనేది. సో ఒక్కసారి ఆలోచించండి, రిపీటెడ్గా చేసేవన్నీ కూడా ఒక హ్యాబిట్గా మారిపోతాయి. కాబట్టి ఈ రోజు నుంచి నేను పాజిటివ్గా ఆలోచిస్తాను, పాజిటివ్గా రెస్పాండ్ అవుతాను, అండ్ నాలో ఉన్న ఆ పీస్, లవ్, కేర్, వాటినే నేను యూస్ చేసుకుంటూ మాట్లాడతాను ఆర్ థింక్ చేస్తాను. ఓకే. సో చాలా వరకు మన సిచ్యువేషన్స్ని బ్లేమ్ చేస్తాము, మనం చేసిన తప్పు, రైట్? సో తప్పించుకోవడానికి పేరెంట్స్ వల్లే నేను ఇలా అయ్యాను, ఫ్రెండ్స్ వల్లనే నేను ఇలా అయ్యాను, ఆర్ ఒక పర్టికులర్ పర్సన్ వల్లనే నేను ఇలా అయ్యాను. కానీ ఎవరి వలన ఒకరు ఇంకొకలా అవ్వరు. సో ఇక్కడ ఏంటి మెయిన్ థింగ్ ఏంటంటే, ఆ థాట్ ఆర్ ఎక్స్టర్నల్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని నేను ఎలా తీసుకున్నాను అనే దాని మీద డిపెండ్ అవుతుంది. ఓకే. సో మీకు ఒక ఎగ్జాంపుల్ లాస్ట్ టైం చెప్పున్నాను కదా, హస్బెండ్ అండ్ వైఫ్ కర్రీ కోసం, రైట్, ఆర్ బ్రేక్ఫాస్ట్ కోసం, అక్కడ ఆ థాట్ని ఎవరు చూస్ చేసుకున్నారు? పాజిటివ్ థాట్ని తీసుకున్నారా, నెగిటివ్ థాట్ని తీసుకున్నారా? ఆ నెగిటివ్ థాట్ని తీసుకుంటే మళ్ళీ ఈవినింగ్ ఏదైతే హస్బెండ్ ఇంటికి రాగానే మళ్ళీ డిస్కషన్ అవుతుంది, మళ్ళీ ఫైటింగ్ అవుతుంది, సేమ్ మార్నింగ్ అదే మైండ్ సెట్తో లేస్తారు, మళ్ళీ సేమ్ ఇంకొక బుక్ రాస్తారు. సో ఇలా ప్రతిరోజు డిస్కషన్, డిస్టెన్స్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇలా లైఫ్ లాంగ్ క్యారీ చేసుకుంటూ వస్తారు. ఇలా చాలామంది లైఫ్లో చిన్న థింగ్సే, కానీ ఆ థాట్ వల్ల వాళ్ళ లైఫ్ లాంగ్ వాటిని క్యారీ అవుట్ చేసుకుంటూ రిలేషన్షిప్ని డిస్టెన్స్ అయిపోతుంది. కాబట్టి మన థాట్ని ఒక్కదాన్ని, బ్యూటిఫుల్ థాట్స్, బ్యూటిఫుల్ పీపుల్, బ్యూటిఫుల్ లైఫ్, మనం ఎదుటి వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి అని అనుకుంటే వాళ్ళకి మనం ఇవ్వాల్సింది ఒక మంచి థాట్. అదే ఒక బ్లెస్సింగ్ అవ్వచ్చు, అంటే మనం ఒక దీవెన ఇంకొకరికి ఇస్తున్నామంటే ఇక్కడి నుంచి ఏదైతే రిలీజ్ చేస్తున్నామో అదే ఒక బ్లెస్సింగ్, ఒక దీవెన, రైట్, అదే ఒక గిఫ్ట్ వాళ్ళకి. సో కాబట్టి మంచి గిఫ్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి, మంచి గిఫ్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తే డెఫినెట్గా వాళ్ళకి అది హెల్ప్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడికి మనం కొంచెం కొన్ని టాపిక్స్ వరకు కవర్ చేసుకున్నాము. ఓకే, ఆల్మోస్ట్ ఈ 2 టాపిక్స్ గురించి కవర్ అయ్యాయి. ఏవైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. మన ఆలోచన ఇతరుల మీద ఎంత ప్రభావం చూపిస్తుంది, దానికి ఎంతటి శక్తి ఉంటుంది, చాలా అద్భుతంగా వివరించారు. మరి ఆ చిన్న ప్రాక్టీస్ కూడా చేయించారు, చాలా బాగా అనిపించింది సార్. ఆ అది తెలుస్తుంది కానీ ఒకసారి రిపీటెడ్ గా వెళ్ళిపోతుంటాం మళ్ళా, కానీ చాలా ఎరుకతో ఉన్నారు సార్. ఎస్, ఆటోమేటిక్ అవుతాయి మ్యామ్. ఇప్పుడు వాళ్ళ ఒక మాట అనగానే వెంటనే మనం ఆ ఏమంటారు, వాడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఇప్పుడు లావణ్య మ్యామ్ అని నేను గట్టిగా అరిచాను అనుకోండి, మీరు కూడా అదే గట్టిగా అరుస్తారు. నేను ఏదైనా అనగానే మీరు అదే అంటారు. అంటే ఇక్కడ రెస్పాండ్ మీరు ఎలా అంటున్నారు అనే దాని మీద డిపెండ్ అయిపోతుంది. కానీ సో వాళ్ళు అలా అంటున్నారు, ఎందుకు అంటున్నారు, ఆ ఎస్ ఎస్. అది చిన్న గ్యాప్ తీసుకోము.
రైట్. మేబీ ఇప్పుడు ఒక బాస్ తిట్టాడు అని అనుకుంటే బాస్ టెన్షన్ లో ఇంటి దగ్గర ఏం జరిగిందో ఆ స్ట్రెస్ మీద వచ్చి ఆ బాస్ అలా అంటున్నాడు అని ఆలోచించకుండా వాళ్ళు అలా అంటాడు, బాస్ ఎప్పుడు అలా అంటాడు, మిగతా వాళ్ళతో అసలు మిగతా వాళ్ళందరినీ ప్రమోషన్స్ ఇస్తున్నాడు, వాళ్ళందరితో బాగానే మాట్లాడుతున్నాడు, నా వరకు వచ్చేసరికి ఇలానే అంటారు, ఎప్పుడు నన్ను తిడుతూ ఉంటారు. ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకోము, లేదు ఆయన ఏ ఇంటెన్షన్ తో అన్నాడు అనేది అర్థం చేసుకోము. కానీ మనం ఒక బుక్స్ కంప్లీట్ గా బుక్స్ రాస్తాం, పేజెస్ రాస్తాం, పబ్లిష్ చేస్తూ ఉంటాం. ఇది ప్రాబ్లం మెయిన్. ఒక చిన్న ఇది డిఫరెన్స్ చాలా బాగా వాయిస్. అనిపించింది సార్. యా. స్టోరీస్ రాసేస్తున్నా అంటే ఫస్ట్ ఏందానికన్నా మళ్ళీ లోపల ఎన్ని స్టోరీస్ ఉంటాయో. చాలా స్టోరీస్ ప్రతి ఒక్కరికి, ఫ్యామిలీలో అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క బుక్, మేబీ లైబ్రరీ ఉండొచ్చు, ఫ్రెండ్స్ కూడా ఒక కరెక్ట్. లైబ్రరీ ఉంటుంది, ఒక్కొక్కరి మీద ఒక్కొక్క లైబ్రరీ. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి మాస్టర్ సిరాజ్ మనకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. మనం ఎటువంటి థాట్స్ ఆలోచనలు చేస్తే మనం కూడా మనం అదే ఫేస్ చేస్తాము. మరి చక్కటి ఆ సృష్టి ఎలా చేయాలి, ఆ వెంటనే మన థాట్స్ ఎలా మార్చుకోవాలి. మరి ఈ చక్కటి జ్ఞానాన్ని ఈ వీడియోని కూడా అందరికీ షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే మాట్లాడొచ్చండి, హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఓకే. యా, థ్యాంక్ యూ ఎవరికైనా వెరీ మచ్ చాట్ సార్. బాక్స్ మీరు టైప్ చేయొచ్చు, లేదా హ్యాండ్ రైజ్ చేసినా వాటికి నేను ఆన్సర్ చేస్తాను. ఎస్. ఓకే, సో ఏదైతే మీరు రిలేషన్ ఈజ్ ఆల్రెడీ డిస్ట్రాయిడ్, హౌ టు రీకన్స్ట్రక్ట్ ద సేమ్. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి ఇద్దరి మధ్యన ఒక రిలేషన్ అనేది స్ట్రాంగ్ గా లేదు, లేదంటే బ్రేక్ అయింది అని అనుకుందాం. సో అక్కడ చేయాల్సింది ఏంటంటే ఆ పర్సన్ గురించి కంప్లీట్ గా ఫర్గివ్ చేయాలి. ఓకే, సో నేను ఈ రోజు నుంచి ఆ పర్సన్ని నేను ఫర్గివ్ చేస్తున్నాను. ఇద్దరు, ఆ పర్సన్ కూడా నన్ను ఫర్గివ్ చేశాడు, ఓకే క్షమించాడు, నేను ఆ పర్సన్ని క్షమించేశాను. ఇద్దరి మధ్యన లవ్, కేర్, రెస్పెక్ట్ ఇవే ఎక్స్చేంజ్ అవుతాయి. ఈ రోజు నుంచి ఆ పర్సన్ కి నాకు జీరో కార్మిక్ అకౌంట్, నా కార్మిక్ అకౌంట్ అతనితో నాకు ఉన్న కార్మిక్ అకౌంట్ జీరో అయిపోయింది. ఈ రోజు నుంచి మా ఇద్దరి మధ్యన లవ్, కేర్, రెస్పెక్ట్ ఇవే ఎక్స్చేంజ్ అవుతాయి అని ఒక థాట్ ని కంప్లీట్ గా ఆ పర్సన్ ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు రిలీజ్ చేస్తూ ఉండాలి ఆ పర్సన్ గురించి. సో అలా రిలీజ్ చేస్తున్న కొద్దీ ఏమవుతుంది అని అంటే, మీరు రిలీజ్ చేస్తున్నారు ఒక ఎనర్జీ, చెప్పాను ఏ ఎనర్జీ కూడా వేస్ట్ అవ్వదు. మీరు రిలీజ్ చేశారు అని అంటే ఆ పర్సన్ కి రీచ్ అవుతుంది. మీరు ఎన్నిసార్లు పాజిటివ్ అండ్ ఆ పర్సన్ బాగుండాలి అని ఒక మంచి థాట్ ని రిలీజ్ చేయండి. మీరు క్షమించారు, ఆ పర్సన్ కి థ్యాంక్ యూ చెప్పారు, ఆ పర్సన్ కి మధ్య మీకు మధ్యన రిలేషన్షిప్ అనేది ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది ఈ రోజు నుంచి అని చెప్పుకున్నారు, కార్మిక్ అకౌంట్ క్లియర్ అయిపోయిందని చెప్పారు, ఆ పర్సన్ బాగుండాలని మీరు ఒక థాట్ ని రిలీజ్ చేస్తున్నారు. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందని అంటే ఆ పర్సన్ కి తెలియకుండానే మీ గురించి ఆలోచించడం స్టార్ట్ అవుతుంది, ఆ పర్సన్ కూడా పాజిటివ్ గా ఆలోచించడం స్టార్ట్ అవుతుంది. సో ఇది ఎప్పుడు జరుగుతుంది అని అంటే, నార్మల్ గా ఒక పర్సన్ కి మనం 100 టైమ్స్ ఐ హేట్ యూ అని పెట్టి లాస్ట్ లో ఐ లవ్ యూ అని పెట్టారు అనుకోండి, ఆ పర్సన్ కి ఫరక్ ఉండదు, రైట్. కాబట్టి మీరు 100 టైమ్స్ 1000 టైమ్స్ పాజిటివ్ థింగ్స్ ని, పాజిటివ్ ఎఫర్మేషన్స్ ని ఆర్ బ్లెస్సింగ్స్ ని ఇస్తూ వెళ్తున్న కొద్దీ ఆ పర్సన్ లో చేంజెస్ అవుతాయి. ఎలా అయితే మనకు ఒక చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, 2-3 డేస్కి మానిపోతుంది. అదే రిలేషన్షిప్లో కూడా అది చిన్నది అనుకోండి, 2-3 డేస్కి, లేదు కొన్ని ఎఫర్మేషన్స్కి, లేదు కొన్ని బ్లెస్సింగ్స్కి, కొన్ని థాట్స్కి అది క్లియర్ అయిపోతుంది. అది బిగ్ అనుకోండి, పెద్దది అనుకోండి, కొంచెం టైం పడుతుంది. మీరు కూడా అది మేబీ 1 మంత్ కావచ్చు, 2 మంత్స్ కావచ్చు, 1 ఇయర్ కావచ్చు. ఓకే, సో మీరు స్టార్ట్ చేయాలి ఆ పర్సన్ గురించి పాజిటివ్గా ఆలోచించడం, పాజిటివ్ బ్లెస్సింగ్స్ని ఇవ్వడం, ఇదంతా కూడా క్రియేట్ చేయాలి, కార్మిక్ అకౌంట్ని క్లియర్ చేసుకోవాలి. ఓకే, యా. ఎనీ అదర్ డౌట్స్ అండి మిగతా వాళ్ళకి? ఎనీ అదర్ డౌట్స్? సో ఇక్కడ మనం జస్ట్ మీకు ఏదైనా ఒక డౌట్ ఉందని అనుకోండి, క్లియర్ చేసేసుకోండి, చాట్ బాక్స్లో టైప్ చేయండి ఆర్ హ్యాండ్ రైజ్ చేయండి. ఒకరు హ్యాండ్ రైజ్ చేశారు చూడండి.
ఎస్ సార్. మరి మాస్టర్స్ మనకు హ్యాండ్ రైజ్ సెల్ఫ్ చేశారు. లవ్ గురించి కూడా సార్ చెప్పడం జరిగింది. ఆ వర్క్షాప్ ప్లే లిస్ట్ నేను చాట్ బాక్స్ లో పెట్టాను. మీరు క్లిక్ చేస్తే మొత్తం అన్ని ఎపిసోడ్స్ వచ్చేస్తాయి. అది వినండి. దాంతో పాటు ఇది వింటూ ఉంటే మీకు అర్థమవుతుంది. దానికి కంటిన్యూ కూడా ఇది మీకు అర్థమవుతుంది. జ్యోతిర్మయి గారు మాట్లాడండి. హలో, నమస్తే సార్. నమస్తే ఆ, అండి, ఆ, చెప్పండి. సార్, ఇప్పుడు మనం ఏదైనా ఒక కర్మని అనుభవిస్తున్నాము అంటే అది మేము డిజైన్ చేసుకొని వచ్చింది అనేది నేను బిలీవ్ చేస్తున్నాను. యాక్చువల్గా అది ట్రూత్. కానీ ఇప్పుడు మనకి ఒకళ్ళు ఒక రాంగ్ థింగ్, ఒక రిలేషన్ లో ఒక పక్కన పార్ట్నరు మనకి కంటిన్యూగా పెయిన్ ఇస్తున్నారు, తను ఒక తప్పు చేస్తూ. ఓకే. ఏ ఏ సోలు తప్పు చేస్తాను అని డిజైన్ చేసుకొని రాదు కదా. దానికి ఓకే. అది ఎలా? ఓకే. సో ఇప్పుడు వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ మీ ఉమ్, మీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది కరెక్ట్ అని అనుకుంటున్నారు మీరు. నార్మల్గా మనం వాళ్ళ గురించి అది రాగానే మీలో ఏం క్రియేట్ అవుతుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఉమ్, అండ్ మీరు ఏ థాట్ అక్కడ రిలీజ్ చేస్తున్నారు వాళ్ళ గురించి. వాళ్ళు అలా చేయగానే, సంథింగ్ చేయగానే, వీళ్ళు ఇలా ఉమ్, ఎప్పుడు చేస్తారు, ఇది చేస్తారు, వీళ్ళు ఇంత ఇలా అని కొన్ని కొన్ని మనం ఆలోచించుకుంటూ కొన్ని కొన్ని ఎనర్జీస్ ని రిలీజ్ చేస్తూ ఉంటాం. ఉమ్, బిఫోర్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే ముందు ఒక్క ఉమ్. 5 minutes వాళ్ళ గురించి పాజిటివ్ గా ఆ థాట్ ని రిలీజ్ చేసి వాళ్ళని మీట్ అవ్వండి. ఓకే. అలా ట్రై చేయాలి. కొన్ని డేస్ ట్రై చేస్తూ ఉంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఎక్స్టర్నల్ గా జరిగేవన్నీ అన్ప్రిడిక్టబుల్. ఓకే. సో అవి మన కంట్రోల్లో లేవు. దానికి నేను ఎలా రెస్పాండ్ అవుతాను అనేది నా చాయిస్. ఓకే. సో వాళ్ళకి మీకు మధ్యన ఏదైతే కార్మిక్ అకౌంట్ ఉందో దాన్ని క్లియర్ చేసేసుకోండి. సో నాకు వాళ్ళకి మధ్యన ఎలాంటి కార్మిక్ అకౌంట్ ఈ రోజు నుంచి 0. సో నేను ఆ పర్సన్ బాగుండాలి, ఆ పర్సన్ హ్యాపీగా ఉండాలి, అండ్ ఆ పర్సన్ సిచ్యువేషన్స్ ని అర్థం చేసుకోవాలి. ఆ పర్సన్ ని నేను క్షమిస్తున్నాను, ఆ పర్సన్ నన్ను క్షమిస్తున్నాడు. నేను ఆ పర్సన్ కి థ్యాంక్ యూ చెప్తున్నాను. ఈ రోజు నుంచి మా ఇద్దరి మధ్యన ఓకే రెస్పెక్ట్ మాత్రమే ఎక్స్చేంజ్ అవుతుంది. ఇలా థాట్ ని రిలీజ్ చేస్తూ చేయండి. అండ్ మీరు రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా చేంజెస్ వస్తాయి. మీరు చేంజ్ అవ్వద్దు, బయట సిచ్యువేషన్స్ కి మీరు చేంజ్ అవ్వద్దు. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ ఒక పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, యాక్టింగ్. ఓకే. ఫ్రెండ్ రాంగ్ గా యాక్ట్ చేస్తున్నాడని మీరు సేమ్ ఫాలో అవుతారా, లేదు మీ పర్ఫార్మెన్స్ మీరు కరెక్ట్ గా చేస్తారా? చెప్పండి. కరెక్ట్ గానే ఉంటాను నా కరెక్ట్ గా ప్రకారంగా. చేయడానికి చేస్తారు కదా. అంటే Yes. ఎదుటి వాళ్ళు చేసేది నాకు ఎలాంటి సంబంధం లేదు కదా. సో ఇన్ ద Yes. సేమ్ వే లైఫ్ లో కూడా మన పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో నేను కరెక్ట్ గా చేస్తాను, నా ఎఫర్ట్స్ నేను పెడతాను. ఉమ్, బయట వాళ్ళు, పక్క వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారు అనేది వాళ్ళ చాయిస్. వాళ్ళు తీసుకొచ్చిన కార్మిక్ అకౌంట్ బట్టి వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు. ఓకే. సార్, ఒక చిన్న డౌట్. ఎస్. అదే సార్, ఇప్పుడు ఏ సోల్ అయినా, ఇప్పుడు నా హస్బెండ్, నాకు ఇష్యూ నా హస్బెండ్ తో. ఓకే. ఆయన ఆయన నేను అలాంటి హస్బెండ్ తెచ్చుకున్నాను అంటే నేను లెసన్ నేర్చుకోవడానికి అని. సో అయితే సో అది కూడా వదిలేసండి. ఇక్కడ ఏంటంటే ఇది దీని వల్లనే నాకు జరుగుతుంది, లేదు ఆ పర్సన్ అందువల్ల. ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇంకా డీప్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఐ మీన్ చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి. ఓకే. సో మీరు అత్త వాళ్ళ ఇంటికో లేదు అంటే మీ అమ్మ వాళ్ళ ఇంటికో వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు మీరు అన్అవేర్నెస్ తో ఒక థాట్ ని రిలీజ్ చేస్తారు. ఏమని, పిల్లలు ఇంకా బాగా అల్లరి చేసేస్తారేమో, హస్బెండ్ వాళ్ళని హ్యాండిల్ చేయలేడేమో అని ఒక థాట్ ని రిలీజ్ చేస్తున్నారు. అక్కడ అది పాజిటివ్ కాదు, స్టిల్ నెగిటివ్, మీకు తెలియకుండానే రిలీజ్ చేశారు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా ఆ హస్బెండ్ లేకపోతే సమ్ పర్సన్
వాళ్ళు అలానే డిజైన్ చేసుకున్నారు, వాళ్ళ క్యారెక్టర్ అంతే, వాళ్ళు అలానే రియాక్ట్ అవుతారు. ఇక్కడ మీ థాట్ ని, మీరు పవర్ ని యూజ్ చేస్తున్నారు, మీ థాట్ కి వాటికి ఎనర్జీని ఇస్తున్నారు, ఓకే. విజువలైజేషన్ చేస్తున్నారు, మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. అవి ఇవ్వద్దు. ఆ హస్బెండ్ ఈజ్ ఎ సూపర్ సోల్, వి ఎక్స్చేంజ్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఎవ్రీ డే. ఓకే. ఇవి చేయండి. ఆ థాట్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే మీరు నెగిటివ్ థాట్ ని అన్అవేర్నెస్ తో దానికి ఎనర్జీ ఇస్తున్నారు, మేనిఫెస్టేషన్ అవుతుంది. చెప్తున్నాను కదా, ఒక థాట్ ఆ! అనేది మనం ఎదుటి వాళ్ళకి ఇచ్చే బ్లెస్సింగ్, ఒక యాహ్! ఒక హ్మ్. వరం. కాబట్టి ఆ వరం అనేది నేను ఎక్కడ కేర్ఫుల్ గా ఇస్తున్నానా లేదా, ఒక్కసారి ఆ అవేర్నెస్ లోకి రావాలంటే ఎక్కువ టైం మెడిటేషన్ స్టార్ట్ చేయండి, లేదా ఎఫర్మేషన్స్ రాయడం స్టార్ట్ చేయండి. మిర్రర్ ముందు ఆ ఎఫర్మేషన్ చెప్పడం, నిద్రపోయే ముందు ఎఫర్మేషన్ చెప్పడం, ఏదైతే థాట్ ప్రాసెస్ వాళ్ళ మీద ఉందో దాన్ని చేంజ్ చేయండి. సో అక్కడ మారాల్సింది వాళ్ళు కాదు, మన హ్మ్. థాట్ పవర్ అనేది యూటిలైజ్ చేసుకునే దాని మీద ఉంది. మన ఎనర్జీని యూటిలైజేషన్ ఎలా చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ సార్. ఇప్పుడు ఎస్. అది ఆ పర్సన్ నుంచి పెయిన్ వస్తుంటే ఓకే. పాజిటివ్ మీరు చెప్పారు ఫాలో అవుతాను. ఓకే. కంటిన్యూగా పెయిన్ వస్తున్నప్పుడు ఆ పాజిటివ్ థింకింగ్ అనేది రావడం కొంచెం కష్టం అవుతుంది. యా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక పర్సన్ నాకు ఇలా అన్నారు అనుకోండి, నేను హ్మ్. స్ట్రాంగ్ గా ఉన్నాను అనుకోండి, ఆ పర్సన్ నాకేమీ అనిపించదు కదా. హ్మ్. అంటే మన ఇన్నర్స్, మనం వీక్నెస్ గా, ఎమోషనల్ గా వీక్ గా అయిపోతున్న కొద్దీ మనం చిన్న చిన్న వాటికే ఆ, ఏమంటారు దాన్ని, రియాక్ట్ అవుతాం. రియాక్ట్ అయిపోతూ ఉంటాం. యాహ్! కాబట్టి ఇన్నర్ గా మీరు ఎంత స్ట్రాంగ్ అవుతూ ఉంటారో, ఆ చిన్న సిచ్యువేషన్స్ కావచ్చు, అక్కడున్న జరిగిన థింగ్స్ అన్నీ కావచ్చు, మీరు వాటి గురించి అసలు పట్టించుకోకూడదు. ఐ మీన్, ఓకే. వైఫ్ గా మీరు ఒక రోల్ కాన్షియస్ అయ్యారనుకోండి, హ్మ్. ఇప్పుడు మీరు ఆ రోల్ కి తగ్గట్టు ఆ, ఏమంటారు, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ! అదే మీరు సోల్ కాన్షియస్ అయ్యారనుకోండి, హ్మ్. సోల్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? లవ్, రెస్పెక్ట్, పీస్, ఇవ్వడం అనేది, తీసుకోవడం హ్మ్. కాదు అక్కడ, ఓకే. ఇవ్వడం అనేది ఉంటుంది. ఓకే. కాబట్టి సోల్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు, అది ఇస్తూనే ఉంటది. ఓకే. అదే వైఫ్ రోల్లో ఉన్నారనుకోండి, వైఫ్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? తను నాతో మాట్లాడాలి, ఆర్ సంథింగ్ చేయాలి, ఆర్ సంథింగ్, ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ అన్ని వస్తాయి. రోల్ కాన్షియస్ అయిపోతాం వైఫ్ కి ఆ! వచ్చేసరికి. యెస్. అదే సోల్ కాన్షియస్ అయ్యేటప్పుడు మాత్రం మనం హ్మ్. ఇస్తాము, ఓకే. ఇచ్చే స్థితిలో ఉంటాం. హ్మ్. కాబట్టి కాన్షియస్, రోల్ కాన్షియసా, సోల్ కాన్షియసా, అక్కడ వైఫ్ గా ఉంటున్నారా, ఒక సోల్ గా ఉంటున్నారా అనేది డిపెండ్ అవుతుంది. అండ్ ఓకే. థాట్ ని ఎలా వాడుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకే. ఓకే. అంటే దీన్ని ప్రాక్టీస్ చేస్తుంటే వాళ్ళ నుంచి వచ్చే పెయిన్ తగ్గుతదంటారా? సో మీరు స్ట్రాంగ్ అవుతారు, ఎమోషనల్ గా, ఇంటర్నల్ గా స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. ఓకే. అండ్ ఇక్కడ ఏంటంటే, మీరు వాళ్ళ గురించి ఏదైతే థాట్ ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంకా డీప్ గా చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తా. ఇది జరిగింది. ఓకే. సో ఒక మదర్ అండ్ చైల్డ్ ఉన్నారు. ఓకే. హ్మ్. సో ఈ మదర్ అండ్ చైల్డ్ ఏంటంటే, మదర్ అనుకుంటది థాట్ ఏంటి, నేను గట్టిగా అరిస్తేనే పిల్లలు చదువుతారు అని. హ్మ్. తనకి ఏదైనా చేస్తేనే, లేదు ఆ, మాట్లాడితేనే, తను స్కోల్డ్ చేస్తేనే, తిడితేనే హ్మ్. చదువుతాది హ్మ్. అని తన మైండ్ లో సెట్ చేసుకున్నారు మదర్. ఓకే. సో అలానే రియాక్ట్ అవుతున్నారు, అలానే స్కోల్ చేయడం, లేదు తిట్టడం, ఆర్ అరవడం, ఇవన్నీ చేస్తున్నారు. అప్పుడు పిల్లలు దానికి హ్యాబిట్ అయ్యారు. ఓకే, అమ్మ గట్టిగా అరిచి చెప్తేనే నేను చదువుతాను. ఓకే. ఇక్కడ వాళ్ళని డిజైన్ చేసింది ఎవరు? మదర్. మదరే. యెస్. సో అలానే తను నార్మల్ గా చెప్పినా వినకపోవడం, లేకపోతే గట్టిగా చెప్తేనే తను వినడం, సో ఇలా స్టార్ట్ అయింది. ఓకే. ఓకే. సో అలా చదవకుండా ఉండడం, బుక్స్ ని పక్కన పెట్టేసడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అది మదర్ తన థాట్ ప్రాసెస్ ని మార్చింది, అవేర్నెస్ లోకి వచ్చి, ఓకే, తను ఒక సూపర్ సోల్. ఓకే, నా హ్మ్. డాటర్, అమ్మాయి ఒక సూపర్ సోల్, తనకి చాలా ఎనర్జీ ఉంది, తను హ్మ్. స్టేబుల్ కామ్ గా ఉంటుంది. సో నేను ఓకే. ఇప్పుడు తనని చదవమని చెప్తున్నాను ఓకే. అని ఇక్కడ రిలీజ్ చేసింది, ఇక్కడ రిలీజ్ చేసింది. ఇంతకు ముందు ఏంటి, ఇక్కడ రిలీజ్ చేసేవి నెగిటివ్ గా ఉండేవి, ఇక్కడ నుంచి వచ్చేవి మాత్రం చదువు, నెగెటివ్. బాగా చదువు, అని ఇవన్నీ వచ్చేవి.
ఓకే. కానీ ఇక్కడి నుంచి రాలేదు ఇంతకు ముందు. కానీ ఇప్పుడు ఏదైతే ఇక్కడి నుంచి సేమ్ వస్తున్నాయి. సో కిడ్ అబ్జర్వ్ చేసింది, అమ్మ మాటల్లో చేంజ్ వచ్చింది. సో హ్మ్. నార్మల్గా చెప్తుంది, ప్రేమతో చెప్తుంది అని 2-3 టైమ్స్ ఒక 1 అవర్ 2 అవర్ అబ్జర్వ్ చేసింది. హ్మ్. ఇప్పుడు చదువుకోవడం స్టార్ట్ చేసింది. కొన్ని డేస్ పట్టింది దీనికి, ఈ ప్రాసెస్. ఓకే. సో ఇక్కడ థాట్ ఇక్కడ రెండు ఒకటి అవ్వాలి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. ఓకే. యా, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఎస్. వేరే వాళ్ళ థ్యాంక్ యూ హ్యాండ్. సార్. థ్యాంక్ యూ. శశికళ గారు మాట్లాడండి. శశికళ గారు. శశికళ మ్యామ్. శశికళ గారు, మీకు ఆప్షన్ ఇచ్చాను చూడండి. ఓకే. మేబీ అన్మ్యూట్ కాలేదేమో. ఓకే, మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే, మళ్ళీ చేశాను సార్. ఓకే. శశికళ గారు. ఓకే, ఇంకొకరు అడుగుతున్నారు. ఓకే, ఇంకొకరిని తీసుకుందామా సార్? ఓకే. జయ గారు. ఎస్, మాట్లాడండి. చెప్పండి హలో మ్యామ్. ఎస్ ఎస్ ఎస్. సార్, నాకు ఒక 5-6 ఇయర్స్ నుండి ఒక సమస్య ఉంది సార్. ఓకే. స్టమక్ పెయిన్, పొత్తి కడుపు కింద సైడ్కి. ఓకే. సిటీ స్కాన్ చేయించిన, కొరోనోస్కోప్ అన్ని స్కానింగ్ చేయించిన, ఎక్కడ ఏమీ లేదు సార్. కానీ పెయిన్ తగ్గట్లేదు సార్ 5-6 ఇయర్స్ నుండి. ఓకే. ఇక్కడ మళ్ళీ గైనిక్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే యూట్రస్ తీసేయాలి అన్నారు. మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు అంత పెద్ద ప్రాబ్లం ఏం లేదు, తీసేయాల్సింది, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పారు సార్. అట్లని సిటీ స్కాన్ చేయించుకుంటే ఏమీ లేదు సార్. ఏది చేయించుకున్నా మళ్ళీ ఏమీ రావట్లేదు, కానీ నొప్పి తగ్గట్లేదు సార్. 5-6 ఇయర్స్ నుండి నేను బాగా పెయిన్ తట్టుకోలేకపోతున్నా సార్ నొప్పితోని. ఓకే అది సార్ నా సమస్య. నేను ఏం చేయాలి కొంచెం చెప్పండి సార్. మ్యామ్, ఇప్పుడు వచ్చేసరికి మీరు ఒకటి హెల్త్ రిలేటెడ్ అన్నారు, అండ్ ఇంకొకటి వచ్చి వరీ అవుతున్నారు అని, రైట్? సో కొన్నిసార్లు ఏమవుతుందంటే మన థాట్ ఏదైతే ఉందో, ఈ థాట్ అనేది మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క అణువు ఆర్ ప్రతి ఒక్క సెల్ ఏదైతే ఉందో అన్నిటిలో కూడా రియాక్షన్ జరుగుతాయి. ఓకే, మనం హ్యాపీగా ఉన్నాం అనుకోండి, మన బాడీ మొత్తం కూడా ఏదో తెలియని ఎనర్జీ ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అదే మనం కోపంగా ఉండేటప్పుడు మన బాడీలో తెలియని ఒక ఎనర్జీ ఫీల్ అవుతాం. ఐ మీన్ నెగిటివ్ ఎనర్జీ. అంటే ఒక థాట్ అనేది, ఒక ఆలోచన అనేది మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క సెల్లో కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు కూడా ఏదైతే ప్రాబ్లం అని అనుకుంటున్నారో, ఈ ప్రాబ్లం అనేది ఇన్ కేస్ డాక్టర్స్ చెప్పినట్టు ఇలాంటి ప్రాబ్లం లేదనుకోండి, స్టిల్ వరీ అవుతున్నారంటే మీరు దాని గురించి ఓవర్ థింక్ చేస్తున్నారు అని అర్థం. కాబట్టి పాజిటివ్ ఎఫర్మేషన్స్ ని చెప్పుకోవడం, చేయాలి. అండ్ ఏదైతే థాట్ ఆల్రెడీ క్రియేట్ అయిందో దాన్ని రీప్లేస్ చేసుకోవాలి. అంటే సార్ నేను పోయిన జన్మలో ఏమన్నా కర్మలు నాకు ఉన్నాయేమో అని అంటున్నాను. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్న దాని గురించి కూడా ఒకటి ఆలోచిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం పాస్ట్ నుంచి కొన్ని కర్మస్ తీసుకొని వచ్చాం కదా. ఇప్పుడు చాలా మంది పిల్లలు చూడండి, వాళ్ళకి మ్యూజిక్ నేర్పించలేదు, కానీ మ్యూజిక్ బాగా ప్లే చేస్తారు, పాటలు బాగా పాడతారు. కొంతమంది చిన్న పిల్లలే కానీ చాలా వ్యాస్ట్ నాలెడ్జ్ తో వాళ్ళు చాలా థింగ్స్ చెప్పగలుగుతారు. అంటే ప్రీవియస్ గా ఏదో ఒకటి క్యారీ చేసుకొని ఇక్కడికి వచ్చారు, రైట్? ఇన్ ద సేమ్ వే సంథింగ్ మేబీ క్యారీ అవుట్ చేసుకున్నారు అనుకోండి. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, సో ఈ రోజు నుంచి నా యొక్క కార్మిక్ అకౌంట్ అనేది 0. సో ఈ రోజు నుంచి నేను హ్యాపీగా, హెల్దీగా, నేను ఒక పవర్ఫుల్ సోల్ని, శక్తివంతమైన నేను ఒక ఆత్మని. ఓకే, సో నాకు నా ఆలోచనని, నా ప్రపంచాన్ని సృష్టించే శక్తి నాలోనే ఉంది. సో నా రిలేషన్షిప్స్ అనేవి, నా బాంధవ్యాలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. సో నా హెల్త్ అనేది, నేను చాలా హెల్తీగా ఉన్నాను, నేను ఎప్పుడు కూడా హెల్తీగా ఉంటాను
అని ఎప్పుడైతే ఇలాంటి ఎఫర్మేషన్స్ని మీరు డైలీ మేబీ 108 టైమ్స్ మీరు చేయొచ్చు. ఓకే, ఓకే 108 టైమ్స్ చేయండి, 108 సార్లు వాటిని ప్రాక్టీస్ చేయండి, అంటూ ఉండండి. ఒకసారి రాశారనుకోండి, మార్నింగ్ రాస్తారు, దాని తర్వాత మీరు తింటున్నా సార్ రాయడం కూడా 108 నో, టైమ్స్ రాయాలా? ఒకసారి చెప్పుకోండి, ఐ మీన్ ఆ, రాయడం. ఆ, అనడం మాత్రం 108 టైమ్స్ అనడం. ఓకే తింటున్నప్పుడు కావచ్చు, ఉమ్, వాటర్ తాగుతున్నప్పుడు కావచ్చు. ఈ వాటర్ నాకు చాలా హెల్త్ని ఇస్తుంది, ఇది ఒక అమృతం, అలాంటి పవర్ని ఇవ్వండి వాటర్కి. సో అది తీసుకోండి, అలా ఫుడ్ని తీసుకోండి. సో మీరు ఆలోచన కంప్లీట్గా పాజిటివిటీనే ఇన్పుట్ చేయండి. ఓకే, సో ఇలా ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మీ యొక్క థాట్ ఓవర్ థింకింగ్ అనేది కంప్లీట్గా కంట్రోల్ అయ్యి ఆ ఎనర్జీని మీరు ఫీల్ అవ్వగలుగుతారు, క్లియర్ అవుతుంది. ఓకే, సార్ అది 108 టైమ్స్ ఒకేసారి అనాలా? డే మొత్తం ఎప్పుడైనా అనొచ్చా డేలో? సో మీకు లోగా ఫీల్ అయినప్పుడు, లేదు మళ్ళీ ఆలోచన వచ్చేటప్పుడు అంటూ ఉండండి. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. లలిత గారు. ఓకే, ఎస్, లలిత గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఒక పర్సన్కి మనం ఒక రోజు కొంచెం పనులు అన్నీ చేసి హాస్పిటల్కి అన్ని పనులు చేసి అలా ఓ 9 పాజిటివ్ పనులే చేసుకున్న లాస్ట్ ఏదైనా ఒక పని నెగిటివ్ కాదు అసలు చేయకపోయినా ఏదో ఒకటి ఎత్తి చూపారనుకోండి, మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, రెస్పాండ్ అవ్వాలి? సో ఇక్కడ ఏంటంటే ఎదుటి వాళ్ళు ఎలా ఎలా రియాక్ట్ అవుతారు, ఏం జరుగుతుంది అనేది అన్ప్రెడిక్టబుల్. వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ కార్మిక్ అకౌంట్, వాళ్ళ సంస్కారాలు బట్టి వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు కదా. సో ఇవి నేను ఎలా తీసుకుంటాను అనేది మీ మీద డిపెండ్ అవుతుంది. ఎదుటి వాళ్ళని మనం చేంజ్ చేయలేము, కానీ మనం మనతో ఏం మాట్లాడుకుంటున్నాము అనేది, ఏం ఇక్కడ ఇన్పుట్ ఇస్తున్నాము అనేది ఇంపార్టెంట్. మీరు లాస్ట్లో ఇన్ని చేసి వచ్చి ఉంటారా, లాస్ట్లో ఒక మాట అనేసరికి మీకు ఏమనిపిస్తుంది, వాళ్ళ గురించి ఆర్ మీ గురించి కంప్లీట్గా, మీ గురించి అయినా సెల్ఫ్ నెగిటివ్ టాక్ చేస్తారు, లేదు వాళ్ళ గురించి అయినా నెగిటివ్ థింకింగ్ క్రియేట్ అవుతుంది. కాబట్టి అట్లీస్ట్ ఎనర్జీ లో అయిపోతుంది అప్పుడు. అది ఎస్, సో అది క్రియేట్ అవుతుంది. కాబట్టి సో వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు, వాళ్ళకి నాకు మధ్యన పాజిటివ్ ఎనర్జీ ఆర్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవే ఎక్స్చేంజ్ అవుతాయి. సో వాళ్ళు బాగుండాలి అని కంప్లీట్గా ఆ థాట్ ఏదైతే వస్తుందో దాన్ని మార్చేసి వాళ్ళకి ఒక బ్లెస్సింగ్ ఇవ్వండి, దీవెన, మంచి దీవెన వాళ్ళకి ఇవ్వండి. సో కంప్లీట్గా మీరు ఎప్పుడైతే వాళ్ళు అలా ఉంటున్నారు అనేసరికి మీ థాట్ అనేది ఎనర్జీ ఒకటి క్రియేట్ అయిపోయి మళ్ళీ వాళ్ళకి రీచ్ అవుతుంది. సో వాళ్ళకి అది ఒక మీరు ఇన్పుట్ ఇస్తున్నారు ప్రతిసారి, ఆ థాట్ ఏదో ఒకటి మీరు డిస్టర్బ్ అవుతారు వాళ్ళ అన్న మాటకి. సో మరి అప్పుడు ఆ టైంలో మీరు ఏం రిలీజ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. కాబట్టి మీ యొక్క రెస్పాన్స్ ఏంటి, పాజిటివ్, లవ్, రెస్పెక్ట్, కేర్, పీస్, ఇవే మీ యొక్క రెస్పాన్స్. కాబట్టి నేను అవే ఇస్తాను. సో అది చేంజెస్ అనేవి వెంటనే రాదు. మీరు ఫస్ట్ ఈ ప్రాసెస్ని ఇంప్లిమెంటేషన్లో పెడుతున్న కొద్దీ మీకు తెలియకుండానే వాళ్ళు చేంజ్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్, ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి? థ్యాంక్ యూ. మళ్ళీ హ్యాండ్ రైజ్ చేస్తారు. ఓకే, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో అందరు కూడా జస్ట్ రేపటికి వర్క్ వచ్చేసరికి ఎఫర్మేషన్స్ ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ థింగ్ ఏంటి, బుక్ తీసుకోండి, ఎఫర్మేషన్స్ రాయండి, మిర్రర్ ముందుకు వెళ్ళండి, రైట్ హ్యాండ్ హార్ట్ మీద ప్లేస్ చేసుకొని ఆ ఎఫర్మేషన్స్ని చెప్పండి. నెక్స్ట్ ఫుడ్ తినేటప్పుడు, లేదు అంటే వాటర్ తాగేటప్పుడు మీకు ఎప్పుడు గుర్తొస్తే లోగా ఫీల్ అవుతున్నారంటే వెంటనే ఎఫర్మేషన్స్ని చెప్పుకోండి. మీ పిల్లలతో చెప్పించండి, ఒక్కసారి
ఆలోచించండి, చిన్నప్పుడు మీకు ఎవరెవరో చెప్పినవన్నీ కూడా మిమ్మల్ని ఎలా డిస్టర్బ్ చేశాయో, మీరు చేయలేరు అని. అదే పిల్లలకు మీరు పాజిటివ్గా చెప్పించడం, వాళ్ళకి మిర్రర్ ముందు చేయించడం వల్ల వాళ్ళ లైఫ్లో చాలా చేంజెస్ తీసుకొస్తాయి. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. పాజిటివ్ వర్డ్స్ లీడ్స్ టు పాజిటివ్ లైఫ్, బ్యూటిఫుల్ థింకింగ్ బ్యూటిఫుల్ లైఫ్ కదా. ఒక్కసారి మనం మంచి బ్లెస్సింగ్నే ఇద్దాం ప్రతి ఒక్కరికి, అందరూ బాగుండాలి, రైట్. ఒక మంచి బ్లెస్సింగ్, మన థాట్ అనేది ఒక బ్లెస్సింగ్, రైట్. ఇది చేయండి. ఒక్కరిని, ఒక సిచ్యువేషన్ని తీసుకోండి, ఒక్కసారి మళ్ళీ ఆలోచించండి, నేను ఇక్కడ ఎలా అనుకున్నాను కానీ ఇది నిజమా కాదా, ఆ స్టోరీని మళ్ళీ నేను మారుస్తున్నా అని మళ్ళీ రాసుకొని చేంజ్ చేసి వాళ్ళకు ఒక పాజిటివ్ థాట్ని రిలీజ్ చేసి రెస్పాండ్ అవ్వండి వాళ్ళతో. ఒక పర్సన్ని చూస్ చేసుకోండి, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. రేపటికి వచ్చేసరికి కొత్త క్లాస్, కొత్త థింగ్స్ చూద్దాం రేపటి క్లాస్లో. ఓకే, ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.